ఆ రత్నలింగం చూడంగానే ఈవిడికి చాలా హృదయానికి చాలా నచ్చిందట. దాన్ని అడిగిందిట. అడిగితే ఆయన అన్నట్ట, మహాసౌందర్యవతైన ఆ వేసి తన్ని సంతోషపెట్టగలిగితే నేను తప్పకుండా అది ఇస్తానన్నట్ట. అందుకే ఆమె సంతోషించి అన్నదిట, నేను వేసినే కానీ 3 రోజులు నేను పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తాను, మిమ్మల్ని నేను భర్తగా ఉండి పాతివ్రతగా సేవించుకుంటానన్నదిట. అసలు వేసికి అట్లా ఎట్లా సాధ్యం? మామూలుగా వాళ్ళకు ఉండే మానసిక స్థితికిను పతివ్రత మానసిక స్థితికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. అదేమో వ్యామోహంలో పడేసేటట్టుగా ఉంటుంది, ఇదేమో దానికి అతీతంగా ఉంటుంది ఎప్పుడు. కాబట్టి అది ఎలా సాధ్యం? ఈ వృత్తిలో ఉన్న ఈవిడికి అది ఎలా సాధ్యం? సరే అయితే అంటే ఏం సంకోచించక్కర్లేదు, నేను ఖచ్చితంగా పతివ్రత ధర్మాన్ని అవలంబిస్తాను అంటుంది. అని ఆ రత్నలింగం ఇవ్వండి అంటుంది. అనేటప్పటికీ అతను అంటాడు, సరే అయితే కానీ ఈ లింగం నాకు చాలా ఇష్టం, దీనికి ఏదైనా అయిందంటే మాత్రం నేను బ్రతకలేను అని చెప్పాడట. సరే వాళ్ళిద్దరూ ఆ రోజు నాట్య మంటపంలో నాట్యం చేసేసింది. ఆ రోజు ఎందుకునో మొత్తం భస్మం అయిపోయిందట, మంట తగులుకుని. అందులో ఈ కోడి కోతి కూడా చచ్చిపోయాయి. ఆ లింగం కనిపించలే, ఎంత వెతికినా. ఇంకా అతనికి విపరీతమైనటువంటి బాధ కలిగి ఒక చితి వెలిగించి అందులోకి దూకేశాడు. మరి ఈవిడ పతివ్రత ధర్మంలో ఉంది కదా, సాగమనం చేయడానికి సిద్ధమై నాథ అనుకుంటూ వెళ్ళి అందులో పట్టడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా అన్నారట, ఏంటి పిచ్చి నీకు, నువ్వు వేసేవి, నువ్వు అట్లా పతివ్రతలాగా అట్లా సాగమనం చేయాల్సిన అవసరం లేదు అన్నారట. అంటే నేను ప్రారంధవశాన ఈ వృత్తిలో ఉన్నాను, కానీ ఇప్పుడు నేను కనుక నా మాటను నిలబెట్టుకుని నేను పతివ్రత ధర్మాన్ని కనుక ఆచరిస్తే నేను ముందర దీని నుంచి విముక్తి పొందుతాను, దానివల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్తుంది అని రెడీ అయిపోతుంది. అప్పుడు ఆయన నిజ రూపంలో దర్శనం ఇచ్చి తన సాయుధ్యానికి తీసుకెళ్తాడు. ఏ కోడి కోతి అయితే మరణించాయో వాళ్ళే ఈ రాజకుమారులుగా పుట్టి ఇట్లా ఉన్నారు అని చెప్తారు. అయితే మరి అప్పుడు ఊరికే వినోదానికి తగిలిస్తేనే అంత బాగుంది కదా, మరి ఇప్పుడేమో వీళ్ళు ఇంత భక్తిగా చేస్తున్నారు, వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన అంటాడు, చెప్పాలంటే చాలా బాధేస్తుంది, వీళ్ళిద్దరికి ఆయుష్ లేదు, కొన్ని రోజుల్లోనే వీళ్ళు మరణిస్తారు అని చెప్తారు. అయితే మరి ఏం చేయాలి అంటే అప్పుడు రుద్రాభిషేకం చేయించు, రుద్రమంత్రం చాలా శక్తివంతమైంది, ఆ రుద్రాభిషేకం చేయించి ఆ జలంతో వీళ్ళకి అభిషేకం చేయించు, వీళ్ళకి స్నానం చేయించు, దాని ప్రకారంగా వీళ్ళకి ఆయుష్ వస్తుందని ఉపాయం చెప్తారు. అలాగే ఆయన నిరంతరం రుద్రాభిషేకం చేయిస్తూ వీళ్ళకి రోజు స్నానం చేయిస్తారు. నిజంగానే ఆయన చెప్పిన సమయానికి వాళ్ళు కళ్ళుదిరి పడిపోతారు, అయినప్పటికీ మళ్ళీ స్పృహ వచ్చి లేస్తారనమాట. అప్పుడు రుద్రాభిషేకం అంత గొప్పది అని చెప్పి ఆ పిల్లలు కూడా మళ్ళీ బ్రతికి పూర్ణాయుష్మంతులు అవుతారు. ఇందులో ఏం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మాస్టర్ రాస్తారు ఈ ప్రస్తావనలో, ఒక వేశ్య, ఆమె వద్దనున్న ఒక కోడి ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన, ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వలన శుభం పొందినట్లు శ్రీగురుడు చెప్తాడు. వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం. ఎంతోమంది సోమవార వ్రతాలు చేయొచ్చు, ఎంతోమంది రుద్రాభిషేకాలు చేయించవచ్చు, కానీ ధర్మనిష్ట లేకపోతే అవన్నీ వక్రీకరించడం, అంటే వికటించడం, అవి ఎన్ని చెడుకు ఉపయోగపడటం మనం రాక్షసుల చరిత్రలో తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎంతో శివభక్తులై ఎన్ని రుద్రాభిషేకాలు చేసి ఉంటారు. అయినా సరే లోపల నుంచి మంచితనం లేకపోతే, లోపల నుంచి సరైనటువంటి ఆలోచన వివేకం లేకపోతే అంతటి ఫలితం కూడా ఏమవుతుంది, చెడుకే ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని సద్గురు కృపతో ఇవన్నీ చేసినప్పుడు, వాళ్ళ ఆదేశంగా చేసినప్పుడు అవి సరైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం. ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలము. భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీరు ప్రీతి ఎందుకు ఉండదు అంటారు. ఇది మనందరికీ చాలా ముఖ్యమైన అంశం. భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టం, బాబా అంటే చాలా ఇష్టం, శ్రీగురుడు అంటే చాలా ఇష్టం అంటాం, కానీ ధర్మంగా బ్రతకం. వాళ్ళంటే ఇష్టమైతే వాళ్ళకి ఇష్టమైంది మనకి ఇష్టం అవ్వాలిగా, వాళ్ళకి ఇష్టమైంది చేయటం మనకి ఇష్టం అవ్వాలి. వాళ్ళకి ఇష్టమైంది చేయనప్పుడు, వాళ్ళకి ఇష్టం లేనిది చేసినప్పుడు మనం హాయిగా ఉండకూడదు మామూలుగా అయితే. అది మన ఇష్టానికి గుర్తు. కానీ మనం అలా ఉండం, దీనికదే దానికి ఇదేలాగా ఉంటాం మామూలుగా నిత్య జీవితంలో. అందుకని మాస్టర్ గారు క్వశ్చన్ చేస్తున్నారు, భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకు ఉండదు?
ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము వేదాధ్యయనము వ్యర్థమని మిథ్యాచారమని శ్రీగురుని సూచన. ప్రారబ్ధవశాన బాహ్య దృష్టికి వేసి అయిన ధర్మనిరతి గల అంతరంగము భక్తి ఆమెకు ఉత్తమగతిని ప్రసాదించాయి. మాస్టర్ గారి బాబా మహాత్ముల లీలలు చదివి వాళ్ళ బోధనలను ఆచరింపు చూసినప్పుడు మనలో ధర్మనిష్ట అంతకంతకి పెరుగుతూ ఉండటము, ధర్మం కోసం నిలబడటము, దానికోసం స్ట్రాంగ్గా ఉండగలగటము చేతనవుతుంది. దీనికి ఒకటి చెప్పేవారు, రాముడు ఎందుకు గొప్పవాడు, రావణాసురుడు ఎందుకు కాదు అనే ప్రశ్న ఒకసారి మాస్టర్ గారు వేశారు. రాముడు ఎందుకు గొప్ప అంటేట, ఎన్ని ప్రలోభాలు ఎన్నిసార్లు అయినా సరే ఆయన ధర్మం నుంచి డీవియేట్ అయ్యే అవకాశం ఆయన ప్రతిక్షణం ఉంది, కానీ డీవియేట్ అవ్వాల. సరిగ్గా ఉండేందుకు పూర్తిగా అవకాశం ఉంది రావణాసురుడికి, కానీ సరిగ్గా ఉండాల. వీడి వీక్నెస్ అది, రాముడి స్ట్రెంగ్త్ అది. అందువలన ఆయన జీవితం అంతా స్పష్టంగాను ధర్మంగాను ఆ సత్తా కెపాసిటీ అంటే ఎన్ని ఉన్నప్పటికీ రావణాసురుడికి ఆ శక్తి లేదు. ఎందుకనంటే లోపల నుంచి సరైనటువంటి సత్వగుణం లేదు కనుక. సరైన ఉండవలసిన గుణాలు లేకపోవటమే సత్వగుణం లేకపోవటం. లోపలంతా అశాంతే కంప్లీట్గా. నిజానికి ఏ హాని చేయలే. రాముడిలో ఆయనకి ఏం హాని చేశాడు, ఏం చేయలే. అయినా సరే తోచక చెడు పనులు చేయటం అన్నమాట. రావణాసుడి పరిస్థితి అది. నిజంగా అవసరం వచ్చినా సరే, అవసరంలా అనిపించినా సరే చెడు వైపుకి కొంచెం కూడా జరగకపోవటం రాముడి యొక్క ప్రత్యేకత. ధర్మనిష్ట అటువంటిది, అదంత స్ట్రాంగ్, రావణాసుడి కంటే స్ట్రాంగ్. అది లోపల అంత ధైర్యము, అంతటి శాంతి, అంతటి క్లారిటీ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే అధర్మంలో చాలా అశాంతి, అస్పష్టత, భయము, అభద్రతా భావం ఎక్కువ ఉంటాయి. అందుకని మహాత్ముల జీవితాలు చూస్తే మనకి పూర్తిగా వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంత ఎక్కడ తొణకనటువంటి ధర్మనిష్ట ఉంటుంది, అంతటి ధైర్యం ఉంటుంది. వివేకానంద స్వామి ఏమీ లేకుండా వెళ్ళి నిలబడతాడు చూడండి అమెరికాలో. ఎంతసేపు ఆయనకున్న పాండిత్యానికి, ఆయన ఒక సింగర్ అవ్వచ్చు, ఆయన మంచి ఒరేటరు, మంచి తెలివిగలవాడు, మంచి యోగా నిష్ట కలిగినటువంటి వాడు. అయినా సరే కొంచెం కూడా తొణకుండా చేస్తుంది చూసారా, అది గురువు వల్ల వచ్చినటువంటి ధర్మం యొక్క బలం. అలాగే ధర్మనిష్ట అంత గొప్పది. ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము వేదాధ్యయనము వ్యర్థమని మిథ్యాచారమని శ్రీగురుని సూచన. ప్రారబ్ధవశాన బాహ్య దృష్టికి వేసి అయిన ధర్మనిరతి గల అంతరంగము భక్తి ఆమెకు ఉత్తమగతిని ప్రసాదించాయి. సద్గురు సమాగమం చేత విభూతి రుద్రాక్ష కూడా అతీతమైన ఫలితం ఇస్తాయని, సద్గురు సమాగమం రాక్షసులను సైతం పరివర్తన కలిగించి ఉద్ధరించగలదనడానికి రాజు పరాశర మహర్షిని బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి. సద్గురు దర్శనం చేత ఎంతటి దుష్ట సంస్కారాలైనా నశించటం వామదేవుడి వృత్తాంతంలో మనం చూసాం. సద్గురువుని ఆశ్రయించని బాహ్యాచార పాఠవం అహంకారానికి అజ్ఞానానికి చిహ్నం. అహంకారం అజ్ఞానం పెరుగుతుందట మనంతట మనం బాహ్యాచారం చేస్తూ పోతేను. మనం ఎంతో ఆచారవంతులు అని, భక్తులు అని, ఎంతో నిష్ఠాపరులు అని మనకే అహంకారం పెరిగేలా చేస్తుంది. నిజంగా అవన్నీ ఉన్నది అహంకారం తగ్గి వినమ్రతనివ్వటానికే. మనం బాబా భక్తులు అనుకున్నా, లేదా చాలా సత్సంగాలు చేస్తున్నాం కనుక మనకి ఏదో అయింది అనుకున్నా, మన మంచి వక్తలం కనుక మనం బాబా గురించి చెప్పంగానే చాలామంది వస్తూ ఉంటే మనలో అహంకారం పెరుగుతున్నా మనం బాబా మార్గంలో లేనట్టే లెక్క. అది మాస్టర్ గారి దగ్గర చూసిన వినమ్రత వల్ల మనకి అర్థమవుతుంది. మాస్టర్ గారి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు నిజంగా ఇవాళ అందరం ఇక్కడ కూర్చున్నామంటే అందరం అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళమే కదా, అందరం ప్రభావితమైన వాళ్ళమే మాస్టర్ గారి వల్ల. ఎంత వినమ్రత, ఎంత సహజత్వం, ఎంత నిరాడంబరత్వం, అది మనకి అందరికీ మార్గదర్శకమై మనం ఎవరెవరం ఏ చిన్న మాస్టర్ గారు చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఆ వినమ్రతని, ఆ వినయాన్ని, ఆ సహజత్వాన్ని, ఆ నిరాడంబరతని అలవర్చుకోవాలి తప్పకుండా. ఎక్కడా కొంచెం కూడా మనలో ఏదైనా అందుకు వ్యతిరేకమైంది కనుక వస్తూ ఉంటే గమనించి, ఆత్మవిమర్శతో గమనించి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ఇది చాలా ముఖ్యంగా చెప్పేవారు అమ్మగారు కూడా.
ఎందుకనంటే ఆత్మవిమర్శ ఒకటే తగినది మనకి ఆధ్యాత్మికతలో. మాస్టర్ చెప్పింది నాకు చాలా ఇష్టమైన విషయం. ఎందుకంటే అదొక్కటే మనల్ని సరిగ్గా తీసుకెళ్లేందుకు చాలా ఉపయోగపడుతుంది, చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఎప్పుడైతే వదిలేస్తామో మనకు తెలియదు మన మనసు ఎలా పనిచేస్తుందో. అంతగా దుష్ట సంస్కారాలు ఆల్రెడీ ఉండిపోయి ఉంటాయి మనకి. ఎంతండి చిన్న చిన్న గొప్పలే చాలు మనం అహంకరించడానికి. అట్లాంటప్పుడు ఎప్పుడైనా సరే మనకి భక్తి వల్ల కానీ, అంటే ఏదైతే ఏ ఆధ్యాత్మిక మార్గం అయితే మనలో అట్లాంటి దుష్ట సంస్కారాలని తొలగించుకోవడానికి ఉన్నదో దాన్నే అది పెంచుకోవడానికి ఉపయోగిస్తే ఇంక మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు? మాస్టర్నో బాబానో వీళ్ళనో మన అహంకారం పెంచుకోవడానికి ఉపయోగించుకుంటే ఇంక మనల్ని రక్షించేది ఎవరు? దానివల్ల వచ్చే దుష్టమైనటువంటి జన్మలు కానీ పరిస్థితులు కానీ వస్తే తట్టుకునే శక్తి మనకు ఉంటుందా? అందుకని చాలా జాగ్రత్తగా మన మాస్టర్ మీద ఇష్టం, బాబా మీద ఇష్టం అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వినమ్రత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సహజత్వాన్ని తప్పకుండా మర్చిపోకూడదు. ఆత్మ విమర్శ అనేటటువంటి ముఖ్యంగా చేసుకుని రోజు రోజుకి ఇంప్రూవ్ అవటానికి వ్యక్తులుగా మనం కృషి చేయాలి తప్పకుండా. సద్గురుని ఆశ్రయించని బాహ్యాచార పాఠము అహంకారానికి అజ్ఞానానికి చిహ్నం. కారణం ధర్మాన్ని సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణతను అందినవారే కదా. రుద్రాక్ష భస్మము దేహం పైన ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మతత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట. మనం ఊది పెట్టుకున్న జైసాయి మాస్టర్ అన్న దాని వెనకాల ఎందుకు అది చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకుని మనం చేసినప్పుడు అది చేసినందుకు సార్థకత. అలాగే రుద్రాక్ష భస్మం కూడా అంతే. అవి ఎందుకు ధరించమన్నారో దానికి ఆలంబనలు అవి. మనం మాస్టర్ మార్గంలో నడవటానికి ఆలంబనలు పారాయణ, పూజ, ఊది పెట్టుకోవడం, జైసాయి మాస్టర్ అంటాం, నైవేద్యం చేయటం, ఇదంతా అది గుర్తుపెట్టుకోకుండా బయట చేస్తున్నాం అనుకోండి, అది బాహ్యాచారమే అవుతుందన్నమాట. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండమని మనకి ఉపదేశిస్తున్నారు ఇక్కడ. అందుకు అవసరమైన సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురువుని ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరిస్తాడు. అటువంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు వాటిని ఆత్మవిమర్శ ద్వారా తెలుసుకుని సద్గురు చెప్పిన బోధల్ని లీలల్ని ఆచరణగా చేసుకుని ఆచరణను చూసి మళ్ళీ మనల్ని సర్దుకోవడం మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరిస్తాడు. అటువంటి శ్రద్ధాభక్తులు కలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురుని వర్ణించారు. ఆ తర్వాత సావిత్రి వచ్చి ఏమంటుందంటే, మీ పాదాలు నిరంతరం స్మరించుకునేందుకు ఏదైనా మంత్రం ఉపదేశించండి స్వామి అని అడిగింది. ఇది ఎంత మంచి బోధ అంటే, మనం మంత్రం స్వీకరించే వాళ్ళం చాలామంది సమాజంలో ఉన్నాం. మంత్రం అంటే స్త్రీలకు ఉపదేశించకూడదట. స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి మరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. ఎందుకంటే మంత్రం దాని యొక్క శక్తిని కోల్పోతుందిట. అది ఎందుకు కోల్పోతుంది ఏది అది చాలా పెద్ద డిస్కషన్. అది ఇంకొక సందర్భంలో మనం చేసుకుందాం తప్పకుండా. అందుకని మంత్రం అసలు స్త్రీలకు ఉపదేశించకూడదట. అందుకని స్మరణ గురించి చెప్తారు మనకి. ఎప్పుడు మాస్టర్ కానీ బాబా కానీ భగవంతుడిని స్మరిస్తూ ఉండు అంటాడు. ఉపదేశం కోసం ఎదురు చూసినటువంటి ఒక ఆవిడికి బాబా ఎటువంటి బోధన ఇచ్చారో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి మంత్రోపదేశాలకు వెళ్ళనేకూడదు. ఎందుకంటే ఉపదేశించేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు మనకు అర్హతో కాదో చూసి గనక చేస్తారు కనుక జనరల్గా స్త్రీలకు ఉపదేశించరు. ఎందుకంటే శాస్త్రాన్ని ఉల్లంఘించి వెళ్ళేంత అరుదైనటువంటి సందర్భాల్లో మనములు ఉండవు, వాళ్ళు కూడా ఉండరు. అది చాలా రేర్ సిట్యువేషన్స్, చాలా అంటే చాలా అరుదైన సిట్యువేషన్స్. ఎట్లా అంటే బ్రహ్మలిపిని తిప్పేసి 100 ఏళ్ళు ఇటు 100 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రతివాడికి చేరది. ఎక్కడో ఒకళ్ళకి జరిగేటటువంటి లీలలు అట్లాంటి లీలలు ఉన్నటువంటి సందర్భాల్లో తప్ప మిగిలిన సమయం అంతా సరే ఎప్పుడు మహాత్ములు శాస్త్ర వాక్యాలను ఉల్లంఘించరు. అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్త్రీకి మంత్రోపదేశం చేయకూడదు. అప్పుడు ఈ కచుడి యొక్క వృత్తాంతం కథ వస్తుంది.
శుక్రాచార్యుడు ఎంతోమంది దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకుంటూ ఉండటం, రాక్షసులందరినీ చంపేస్తూ ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి శుక్రాచార్యుడు బతికిస్తూ ఉండడం, అప్పుడు మృత సంజీవిని మంత్రంతో బతికిస్తూ ఉండడం, శివుడు కాస్త తీసుకొచ్చి ఆయన కడుపులో దాచుకున్నట్ట, అప్పుడు కూడా బయటకు వచ్చేసి మళ్ళీ అదే పని చేస్తున్నట్ట. అప్పుడు బృహస్పతిని పిలిచి ఉపాయం చెప్పాట. అప్పుడు కొడుకైనటువంటి కచుడిని శుక్రాచార్యుడి దగ్గర పంపిస్తే కచుడు ఆ మంత్రం నేర్చుకోవడానికి వెళ్తాడు, అక్కడికి మంత్రం భ్రష్టం చేయడానికి వెళ్తాడు. ఆ కచుడిని చూసి వాళ్ళ దేవయాని శుక్రాచార్యుడి కుమార్తె మోహిస్తుంది, మోహించి శిష్యుడిగా అంగీకరించేలా చేస్తుంది. కానీ రాక్షసులు గుర్తిస్తారట, శత్రుపక్షం వాడు వీడు ఈ మంత్రాన్ని నిర్వీర్యం చేయడానికి వచ్చాడు కాబట్టి ఏదోటి చేయాలని చాలాసార్లు ఆయన చంపేస్తారు. చివరికి మృత సంజీవిని మంత్రంతో బ్రతికింపజేస్తూ ఉంటుంది. తండ్రిని అడిగి బ్రతికింపజేస్తూ ఉంటే ఇట్లా కాదని చెప్పేసి నీళ్ళలో కలిపేసి వాళ్ళ నాన్న చేత తాగించేస్తారు, శుక్రాచార్యుడి చేత. అప్పుడు ఎట్లా వాడు మృత్యుంజయ మంత్రంతో కనుక మళ్ళీ కనుక మృత సంజీవిని మంత్రంతో కనుక మళ్ళీ పుట్టిస్తే శుక్రాచార్యుడే మరణించాల్సి వస్తుంది. అటువంటి సందిగ్ధంలో పడేసినప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి శుక్రాచార్యుడు అంటాడట, నేను మరి చేస్తే నేనే ఉండను ఇంకా, అలా అంటే నాకు ఉపదేశించండి, మీరు కచుడు పుట్టి మళ్ళీ వచ్చేసిన తర్వాత మిమ్మల్ని నేను బ్రతికిస్తానంటుంది. అయ్యో, ఆడవాళ్ళకి అసలు మంత్రోపదేశం చేయనేకూడదు, చేశానా అది పనికి రాకుండా పోతుంది అని చెప్తాడట. అయితే మీ మంత్రం మీరు మీతోనే ఉంచుకోండి, నేను చచ్చిపోతా అంటున్నాను. కూతురు మీద వాత్సల్యంతో ఆ మంత్రం కాస్త ఉపదేశిస్తాడు. కచుడు బయటికి వస్తాడు, శుక్రాచార్యుడు చచ్చిపోతాడు. వెంటనే మృత సంజీవిని మంత్రంతో చెప్పేటప్పుడు పక్కన కచుడు వింటాడు. ఇతను వినటం వల్లను స్త్రీకి ఉపదేశించటం వల్లను అది కాస్త నిర్వీర్యమే. ఇంకక్కడి నుంచి దేవతలు చంపినటువంటి రాక్షసులు మళ్ళీ తిరిగి బ్రతకకుండా ఉంటారట. కాబట్టి మంత్రోపదేశం చేయకూడదు, సోమవార వ్రతం చేసుకో అని చెప్పి దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి, సీమంతిని అనే అమ్మాయి, ఆ అమ్మాయికి అనే కథ వృత్తాంతం చెప్తారు. సీమంతిని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి 14వ ఏటనే భర్త చనిపోతాడని రాసి ఉంటుంది. ఆమె ఒక రాజకుమార్తె. వాళ్ళ అమ్మా నాన్న బెంగపడిపోతూ ఉంటారు, ఎట్లా ఈ వివాహ విషయంలో ఎట్లా అంటే, అప్పుడు ఆవిడ వెళ్ళి మైత్రేయి దగ్గరికి వెళ్ళి ఏం చేసుకోమంటారంటే సోమవార వ్రతం ఎట్లా చేసుకోవాలో చెప్తున్నాను. ఆ అమ్మాయి అలా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటుంది. వివాహం అవుతుంది. ఒకరోజు స్నానం చేస్తూ ఆమె భర్త చనిపోతాడు, నీళ్ళలో మునిగిపోతాడు. శవం దొరకదు కనుక వైధవ్యం ఇవ్వరు. ఈ లోపల ఆవిడ శ్రద్ధగా చేస్తూ ఉంటుంది. అప్పుడు అతను నాగలోకంకి వెళ్ళటం, అక్కడ నుంచి అమృతం తాగి బ్రతికి రావటం, ఆ తర్వాత తల్లిదండ్రుల కోసం మళ్ళీ పైకి రావటం, శత్రువుల్ని ఓడించి రాజ్యాన్ని పొందటం, ఈ వృత్తాంతం చెప్పి సోమవార వ్రతం చేసుకోమ్మా అని చెప్తారు. మీ పాదాలే ఉండగా మళ్ళీ మాకు సోమవార వ్రతం ఎందుకు అంటే, మా కృప ఆ వ్రతం ద్వారా మీకు లభిస్తుంది, ఆ వ్రతం చేసుకోండి అని చెప్తారు. అంటే సద్గురు వాళ్ళ సంస్కారానికి సంబంధించిన సూచన ఇచ్చాడని అర్థం. అందరినీ చేయమనలేదు, ప్రతి వాళ్ళని అదే చేసుకోమని చెప్పలేదని మనం గమనించాలి. మనం చెప్పుకున్నట్టుగా ఎవరికి అవసరమైనటువంటి మందు, ఏ రోగానికి అవసరమైనటువంటి మందు ఆ వైద్యుడు ఇచ్చినట్టుగా ఎవరి సంస్కారానికి తగినటువంటి సాధనని ఇవ్వటం సద్గురు యొక్క లక్షణం. అట్లా శ్రీగురుడు ఆవిడని సోమవార వ్రతం చేసుకోమని చెప్తారు. క్రిందటి అధ్యాయాల్లో సూచించినట్లు సద్గురు భక్తులను తన మహిమ చేత రక్షించడమే కాక అందులో భాగంగా బోధన కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖుల్ని చేస్తాడు. వీటన్నిట్లో ఇవి చెప్తూ సద్గురు యొక్క గొప్పతనం, ధర్మనిష్ట యొక్క గొప్పతనం, దాన్ని ఎట్లా సాధించుకోవాలో చెప్పేటటువంటి అనేక బోధ, మన సృష్టి యొక్క రహస్యం యొక్క బోధ, మన జీవితంలో అవసరమైనటువంటి వేదాంతం. సరిగ్గా ఆలోచించాలంటే కొంత రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పకుండా ఎప్పుడైనా పోవచ్చు అనేది చాలా మంచి వేదాంత దృష్టి. అలాగే మన సంఘటనలన్నీ మన ప్రారంభవశాన్ని వస్తాయి అని తెలుసుకోవటం ఒక వేదాంత దృష్టి. అది ఎందుకు అవసరం అంటే, ఎక్కడో కొట్టుకెళ్ళిపోకుండా ఉన్న విషయాలను ఉన్నట్టుగా అంగీకరించి దాన్ని అనుసరించి జీవితాన్ని మలుచుకోవడం కోసం.
వినాలంటేనే భయం వేస్తుంది చాలాసార్లు. చాలామంది ఇళ్లలో నేను చూశాను, ఏదైనా సరే మరణం గురించినటువంటి మాట వచ్చిందంటే చాలా భయంతో అసలు దాన్ని అవాయిడ్ చేసేసేటటువంటి పరిస్థితి. అయితే నిజానికి మన మన జీవితపు సత్యం ఏంటంటే ఎవరైనా వెళ్ళొచ్చని, అది గుర్తుపెట్టుకుంటే బాగా సరిగ్గా ఉంటామని మాస్టర్ చెప్పారు. ఏ క్షణానైనా ఎవరికైనా ఏమైనా అవ్వచ్చు. ఉన్నప్పుడు ఉన్న క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి సాధనకు ఉపయోగపడేదిగా మాస్టర్ చెప్పారు. అటువంటిది మనం అసలు ఆలోచించడానికి ఉన్ముఖంగా లేనప్పుడు వేదాంత బోధ అది మనకు ప్రతిష్ఠితం చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి సత్యాల గురించే చెప్తూ ఉంటుంది. అబ్బా వేదాంతం చెప్పారు అనుకుంటాం మనం. వేదాంతం చెప్పడం అది వినటం ఎందుకు కష్టం అవుతుందంటే మనకి అందులో సత్యాలు చెప్తే భరించే శక్తి మనకు లేదు కనుక. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఏమవుతుందంటే అందులో అనవసరమైనవి చెప్పేవి కూడా చాలా ఉన్నాయి, మధ్యలో చొప్పించినవి కూడా ఉన్నాయి. వాటిని సద్గురు బోధలతోటి సద్గ్రంథాలతోటి పోల్చి చూసుకుని మనం అంగీకరించాలి. కానీ నిజంగా సత్యాలే మనకి చెప్పేది. కాబట్టి ఏంటంటే ఈయన అవసరమైనటువంటి వేదాంతాన్ని అవసరమైన సందర్భంలో చెప్పాడని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు చెప్తే భక్తులకి ఉపయోగమో అప్పుడు సద్గురువు చెప్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి వాళ్ళకి చెప్పుకుంటూ పోరు. ఏది ఎవరికి ఎప్పుడు అవసరమో అది చెప్పుకుంటూ పోవడమే సద్గురు యొక్క ముఖ్యమైన లక్షణం. ఈ అధ్యాయంలో బోధప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు. ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ అధ్యాయాల్లో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవటం అనే ధర్మానికి, భర్త భార్యను తన రూపంగా తలిచి సంతోషపెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు ఎవ్వరిళ్లలోనూ భోజనం చేయడు. తనకున్న దాంట్లో తృప్తిగా ఉంటాడు. ఎక్కడికి సంతర్పణలకు వెళ్ళడు. నిష్టగా నియమంగా తన స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ అలా ఉంటాడు. కానీ శ్రీగురుడి సన్నిధిలో ఏమవుతుందంటే శ్రీగురుడు మహిమ పెరిగిన కొద్దీ ఎంతోమంది వచ్చి అక్కడ అన్నదానాలని సంతర్పణలని చేయడం మొదలు పెడతారు. కొద్దిగా ధనవంతులు వారికి పెద్ద కష్టాలు తీరినప్పుడు లేకపోతే స్వామి యందు భక్తి కలిగినప్పుడు వాళ్ళకి ముఖ్యమైనటువంటి దినాల్లోనూ వచ్చి స్వామి సన్నిధిలో సంతర్పణలు ఇచ్చి దంపతి పూజలు ఇలాంటివన్నీ కూడా చేయడం మొదలు పెడతారు. మొదలుపెట్టి భోజనానికి వచ్చినటువంటి సంతర్పణకు వచ్చినటువంటి దంపతులకి దక్షిణలు తాంబూలము ఇవన్నీ ఇవ్వటం మొదలు పెడతారు. అందుకని ఆ ఊళ్ళో వాళ్ళు చాలామంది బ్రాహ్మణులు ఇక రోజు జరుగుతూ ఉంటుందన్నమాట. స్వామి వైభవం పెరిగిన కొద్దీ అక్కడ జరిగేటటువంటి వైభవం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని చాలామంది అలవాటు పడిపోతారు. ఎందుకని దక్షిణలు భారీగా ముడుతున్నాయి, భోజనం సంతృప్తిగా కలుగుతుంది, వస్త్రాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళటం, దాని మీద డిపెండ్ అయి బ్రతకటం, వాటిని ఆశించటం కూడా మొదలైంది. అట్లా అందరూ వెళ్తుంటే ఈవిడ మాత్రం వెళ్ళటానికి లేదు. మనకిలాగానే కంపారిజన్, పక్క వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి మంచి బట్టలు వస్తున్నాయి, మంచి కొనుక్కుంటున్నారు, వాళ్ళు మంచి భోజనాలు చేస్తున్నారు. మనం మాత్రం ఇంట్లో మన పేదవాళ్ళం ఒక కూర ఏదో చేసుకుని తింటూ ఉండాలి. ఎన్ని రోజులు ఇలా అందరి లోకం వ్యవహారం ఎలా ఉంటే మనం అలాగే వెళ్ళాలి. కానీ ఇవన్నీ మన మనసులో వచ్చేటటువంటి వాదనలు. ఆవిడికి ఇంకా ఓర్చుకుంది, చెప్తే వినట్లా, ఆయన కదలట్లా. నేనైతే రానమ్మా, నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన. వెళ్ళి వాళ్ళని అడిగి, ఒక శ్రీమంతుడు ఒకసారి ఆయన బాగా డబ్బులు ఇస్తాడని తెలుసు, మంచి బట్టలు ఇస్తాడని తెలుసు, మంచి భోజనం పెడతాడని తెలుసు. కాబట్టి ఈవిడికి మళ్ళీ ఆశ కలిగింది. ఇవాళ ఒక్కరోజు రండి అంది. రాను అన్నాడు ఆయన. నీకు పోరింది, నీకు అంత ఇది ఉంటే వెళ్ళేసిరా, నువ్వు వెళ్ళిరా హాయిగా అన్నాడు. అనేటప్పటికి వెళ్ళి అడిగింది, నేను ఒక్కదాన్ని రావచ్చా అని. లేదు నేను దంపతులకే ఇద్దాం అనుకున్నాను. అప్పుడు ఇంకా ఉక్రోషం వచ్చేసింది ఆవిడ. వచ్చి ఇంక డైరెక్ట్గా శ్రీగురుడు చెప్తే వింటాడని తెలుసు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి తన గోడంతా వెళ్ళబోసుకుంది. చూడండి, మాకు అసలు ఇవి లేవు, అవి కష్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈయనేమో కదలడు. కాబట్టి ఒక్కసారి వెళ్ళొస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి, మళ్ళీ హాయిగా చేసుకోవచ్చు కదా. ఆయన చేసేదేమైనా వద్దంటున్నామా? లేదు కదా. ఒక్కసారి భోజనానికి వస్తే ఏం పోయింది, వినట్లేదని గోడు వెళ్ళబోసుకుందిట ఆవిడ. అప్పుడు ఆ విప్రుని పిలిచి, నువ్వు వెళ్ళి వాళ్ళ ఆవిడతో పాటు భోజనానికి అని చెప్పాడట. ఎందుకని? భర్త భార్యను తన రూపంగా గౌరవించి సంతోషపెట్టాలనే ధర్మం భర్తకు ఉంది కనుక.
అది చేయకపోతే అది తప్పిన వాడవుతాడు. అలా అని తన నియమాన్ని ఉల్లంఘిస్తే స్వధర్మాన్ని ఉల్లంఘించిన వాడు అవుతాడు. ఈ రెండిటికి బ్యాలెన్స్ సద్గురువు మాత్రమే తీసుకురాగలడు. కాబట్టి ఒక్కరోజు వెళ్ళినందువల్ల ఏం కాదు, నువ్వు వెళ్ళమన్నట్టు. వెళ్ళమనేటప్పటికి సరే ఇద్దరు వెళ్ళారు. మొట్టమొదటిసారి ఆయన పంక్తి భోజనంలో కూర్చున్నాడు. అప్పట్లో అది చాలా నిషిద్ధము, తప్పని కూడా ఉండేది. ఇంకా వ్యామోహంలో పడుతున్న రోజులు. సో చాలామంది వ్యామోహం కొద్దీ వచ్చి భోజనాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఈయనకి ఎవరికైతే అట్లా చేయబుద్ధి కాదో వాళ్ళకి అది పెద్ద విషయం. సరే ఎట్టగొట్ట కూర్చున్నాడు పంక్తి భోజనం. ఈవిడికి ఇద్దరికి అందులో భోజనాన్ని కుక్కొచ్చి ముట్టుకున్నట్టుగా దర్శనమైందిట. అంటే వాళ్ళ స్వధర్మం, వాళ్ళ నిష్ట ఎట్లా ఉందంటే వాళ్ళకి దర్శనం అయ్యేంత ఆధ్యాత్మిక పరిపక్వత అంటే కంప్లీట్ పరిపక్వత కాదు, దాంట్లో ఒక స్టేజ్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళ నియమనిష్టల వల్ల, శ్రద్ధ వలనను ఇద్దరికీ దర్శనం అయిందిట. ఇదేంటిట్టగా అనిపిస్తుంది, కుక్క వచ్చి ముట్టుకున్నట్టు అనిపిస్తుంది ఏంటని చూసేటప్పటికి నిజంగానే కుక్క తింటోందిట. దాన్ని అదిలిచ్చి పక్క నుంచి తీసి వడ్డిచ్చేస్తున్నారట. అంటే అసలు అది తెలిసి ఈయనకి ఇంకా పిచ్చి కోపం వచ్చేసింది. నేను అందుకే అసలు ఇట్లాంటి వాటికి రానన్నా, నువ్వు బలవంతంగా తీసుకురావటం వల్ల నేను ఇన్నాళ్ళు చేసుకుని కాస్త పోయింది అని చెప్పి ఆవిడని నిందించడం మొదలుపెట్టాట. ఆమెకేమో పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నాకు తెలియదు ఈ విషయం, నేనేదో సంభావాలకి వాటికి ఆశపడి వచ్చానే తప్ప ఇట్లా చేస్తుంటే నేను రాను అని చెప్పి నా బుద్ధి తక్కువ వల్లే ఇట్లా తీసుకొచ్చానని ఇద్దరు కలిసి శ్రీ గుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఉండు అంత కంగారు పడకు, అవసరమైనప్పుడు ఎప్పుడన్నా వెళ్ళటంలో తప్పులేదు. ఏ సందర్భాల్లో భోజనాలు వెళ్ళచ్చు, ఏ సందర్భాల్లో వెళ్ళకూడదు. భోజనం అంటే మన శరీరాలు మనం తినే భోజనం నుంచే తయారయ్యాయి కదా. మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఫస్ట్ జీవుడు గర్భంలోకి వెళ్ళిన తర్వాత తల్లి గర్భంలో తల్లి తీసుకునేటటువంటి ఆహారం నుంచే శరీరాన్ని నిర్మించుకుంటాడు కదా. ఇంటెలిజెన్స్ ఫస్ట్ వచ్చేసింది, దానికి కావాల్సిన నాలెడ్జీ వచ్చేసింది. మౌలికంగా వచ్చిన తర్వాత శరీర నిర్మాణం జరిగింది. గర్భంలో ఎన్ని కళ్ళు ఉండాలి, ఎన్ని ముక్కెళ్ళు ఉండాలి, పళ్ళు ఎన్ని ఉండాలి, వేళ్ళు ఎన్ని ఉండాలి, కాళ్ళు ఎన్ని ఉండాలి, వెన్నుపూస, తల అంతా లోపల తయారైంది. ఎక్కడి నుంచి? తల్లి నుంచి వచ్చినటువంటి బలానికి సహజంగా జీవుల్లో ఉన్నటువంటి పరమాత్మ సృష్టిగా వచ్చినటువంటి జీవుల్లో ఉన్నటువంటి తెలివితేటలన్నీ కలిసి అందులో ఒక వ్యక్తిత్వం తయారవుతుంది లోపల. అట్లాగే అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం రోజు ఏం భోజనం చేస్తున్నాం? ఒక చెట్టుకున్న వంకాయ మన పొట్టలోకి వెళ్ళి మన శరీరంలో ఒక భాగం, మన మాంసంగాను, మన రక్తంగాను, మన ఎముకగాను మారిపోతుంది. మనం తినే ఆహారం నుంచి మన శరీరం వృద్ధి చెందుతుంటే మనం తీసుకునేటటువంటి ప్రభావాల నుంచి మన వ్యక్తిత్వం తయారవుతుంది. అందుకని ప్రభావాలని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడంలో భాగంగా సత్సంగం చాలా విలువైందని చెప్పారు. ఎప్పుడూ మంచి వాటిల్లోనే మంచి ప్రభావాలే ఉండేటట్టు చూసుకుంటే, చక్కటి విత్తనానికి సరైన నీరు పోస్తే ఎంత ఆరోగ్యకరంగా తయారవుతుందో అలా తయారవుతుంది. అలా డిజైన్ చేసుకోవాలి నిజానికి మన జీవితాన్ని మనం. అందుకని మనం తినే ఆహారం ఎంత జాగ్రత్తగా ఉంటామో అలా మన శరీరం ఆరోగ్యం ఉండబోతుంది. ఎలాంటి వాళ్ళు పెడతారో, ఎప్పుడెప్పుడు తినాలో, ఉట్టి ఆహారం తినటమే కాదు కదా, ఒకళ్ళు ప్రేమగా పెడితే ఒక రకంగా ఉంటుంది, మనకి ఇష్టం లేకుండా పెడితే ఒకటి ఉంటుంది, మన శరీరానికి సరిపడింది పెడితే ఒక రకంగా ఉంటుంది, సరిపడంది పెడితే ఇంకొక రకంగా ఉంటుంది. అలాగే ప్రసాదంగా తీసుకునేది ఒక భావనతో ఉంటుంది, భోజనం చేయటం వేరేగా ఉంటుంది. అందుకని మాస్టర్ గారు అమ్మగారు వీళ్ళు చేసేది ఏంటంటే ప్రసాదం తీసుకోవడం, నైవేద్యం వండటం. కాఫీ ప్రసాదం తీసుకున్నారా, నైవేద్యం వండుదామా, నైవేద్యం చేద్దామా, ప్రసాదం తీసుకుందామా, ఆ భావనే వేరు. ఎప్పుడైతే పవిత్రత దాంతో కూడుకుని ఉన్నదో, మనం ఆహారంగా తీసుకునే దాని పట్ల పవిత్రతతో పాటు రెస్పెక్ట్ ఉండి మన శరీరం పట్ల కూడా మనకి రెస్పెక్ట్ వస్తుంది. భగవంతుని ప్రసాదంగా వచ్చినటువంటి శరీరం పట్ల బాధ్యత కూడా వస్తుంది. అప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలంటే చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ, ఎందుకనంటే ఇది మనకి పనిముట్టు కనుక
భగవంతుని సేవ చక్కగా చేసుకోవడానికి పనిముట్టు ఇది. దాని పట్ల సరైనటువంటి దృక్పథం లేకపోతే మనకు ఎన్ని అనారోగ్యాలు మన అలవాట్ల వల్ల ఎన్ని వస్తున్నాయి. సో అలవాట్ల పట్ల, ఆహారం పట్ల, మనకు ఉండవలసిన భావన పట్ల, అన్నిటి పట్ల శ్రద్ధ కలుగుతుంది. అందుకని ఎట్లాంటి భోజనం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేటన్నీ శ్రీగురుడు ఉపదేశిస్తాడు ఇందులో. అందుకని అట్లాంటి వాతావరణం పెట్టుకుని అట్లా కనుక తీసుకున్నప్పుడు మిగతా అంతా శుద్ధంగా ఉన్నప్పుడు వాటి ప్రభావం చాలా ఈజీగా మనకు తెలుస్తుంది. ఎందుకు మనకు పడంది బయట తింటే చాలు కదా, మన శరీరంలో ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది కదా. ఆహారం మన మీద అంత ప్రభావం చూపిస్తుంది, మనకు తెలియకుండా కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది చెప్పాడు అన్నమాట ఇందులో రెండిటి మధ్య ఆ బ్యాలెన్స్ని ఆ విప్రుడికి చెప్తాడు. ఎట్లాంటివి తినాలి, ఎట్లాంటివి తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎక్కడ తినాలి, ఎక్కడ తినకూడదు, అన్ని విషయాలు ఆయన వివరించి చెప్తాడు. చెప్పి ఈ ఒక్కసారి తినటం వల్ల ఏం కాదు, దీనివల్ల ఆవిడికి రావాల్సినటువంటి మార్పు వచ్చేసింది. అట్లాంటి సందర్భాల్లో మనం భార్య మాట ఒప్పుకుని వెళ్ళటం వల్ల ఉపయోగం ఇది లేదు, భగవంతుడి రక్షణ ఎప్పుడు ఉంటుంది అని చెప్పారన్నమాట. సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయంలో బోధించాడు. దీని వివరణ దత్తావతారమైన షిరిడి సాయినాథుడు బోధించినది శ్రీ సాయినాథ ప్రబోధామృతంలో చూడవచ్చు. అందుకని ప్రబోధామృతం చాలా ముఖ్యమైనది. బాబా చెప్పినటువంటి బోధ మన నిత్య జీవితంలో ఎలా అలవర్చుకోవాలి అనే దానికి చక్కటి వివరణ ఆ గ్రంథంలో ఉంటుంది. అసలు దాన్ని బేస్ చేసుకునే మేము అక్కడ నాగోల్లో ఎట్లాంటి ఆహారం తినాలి, ఎట్లాంటి విద్య రావాలి, ఎట్లా మన జీవితాలు మలుచుకోవాలి అని ప్రయత్నం చేసేందుకు అవకాశం కలిగడానికి మెయిన్ బేసిస్ ప్రబోధామృతమే. ఆ తర్వాత ఆయన అంటాడు, స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎప్పుడూ ధర్మబద్ధంగా జీవించేవాడికి గురుకృప లభిస్తుందని ఇందులో చెప్తారు. చెప్తే అప్పుడు ఆయన స్వధర్మం అంటే ఏంటి అంటే కూడా స్వధర్మాన్ని గురించి కూడా సద్గురు అయినటువంటి శ్రీగురుడు బోధిస్తాడనమాట. అందులో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే వృత్తి కానీ ఇంకోటి కానీ జీవితంలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా భగవంతుని గుర్తించేటటువంటి సేవించే వాటి రొటీన్ ఉండి వాటి మధ్యలో వృత్తి దానికి హెల్ప్ చేసేదిగా ఉంటుంటుంది. చాలా తమాషాగా ఇందులో ఎప్పుడు ఇది చేయండి మీకు టైం ఉండదు కదా, అది చేయండి అట్లా ఉండదు. దీన్ని బట్టి అది మలుచుకోవడంగా ఉంటుంది ఇందులో. ఎందుకంటే సూర్యాస్తమయం ఎప్పుడు ఇది చేయాలి, సూర్యోదయం ఎప్పుడు ఇట్లా చేయాలి, ఇట్లా 3 పూట్ల పూజ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తారు స్వామి. దానికి అనుగుణంగా ఆయన వృత్తి ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఇతరుల ఇళ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎప్పుడు భోజనం చేయకుండా ఉండాలి అని చెప్తారు ఇందులో. జ్ఞానము కర్మ భక్తి వేరు కావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ 38, 39, 40 అధ్యాయాలు తెలుపుతాయి. ఎందుకంటే ఒకటి ఎక్కువగా కలిగినప్పుడు మిగతా 2 తప్పకుండా కలగవలసిందే. భక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఇటు జ్ఞానం అంటే వివేకం రూపంలో జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు భక్త పోతన, మీరాబాయి వీళ్ళందరినీ చూసామనుకోండి, వాళ్ళ భక్తి ఏమో మనకి బయటికి బాగా ఎక్స్ప్రెస్ అవుతుంటుంది, దాంతోపాటు వివేకం ఉంటూ ఉంటుంది పక్కన. ఆ వివేకం రూపంలో వ్యక్తం అవుతుంది. మన విజ్ఞానం అంతా సంపాదించింది, జ్ఞానం సంపాదించేది దేనికంటే సరిగ్గా వివేకవంతమైనటువంటి దీని అంతటా భగవంతుడే ఉన్నాడనే స్పృహతోటి ఆయనే జరిపిస్తున్నాడనేటువంటి స్పృహ భక్తుడికి ఉంటుంది, నిజమైన భక్తుడికి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తొణకరు ఒకటైతే ప్రతి సందర్భాన్ని భగవంతుని ప్రసాదంగా తీసుకునేటట్టు ఉంటుందన్నమాట. జ్ఞానికి ఎలా ఉంటుంది, అంతటా నిండున్నటువంటి భగవంతుడే ఇదంతా జరుపుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. రెండిటికి పెద్ద తేడా లేదు. జస్ట్ ఇటు నుంచి చూస్తే ఒకే బాబా ఒకే ఫోటో ఉందనుకుందామండి, ఎదురుగుండా చూస్తే ఒక రకంగా కనపడుతుంది, పక్క నుంచి చూస్తే ఇంకో రకంగా కనపడుతుంది, పక్క నుంచి చూసేది ఒకే బాబా ఫోటోని. అట్లా ఒకటే దృక్పథం వేరే విధంగా ఎక్స్ప్రెస్ అవుతుంది వాళ్ళకి. అంతటా శక్తిమయమే, అంతటా చైతన్యమయమే అని లాజికల్గా రీచ్ అయ్యి, లాజికల్గా అర్థమై, తెలివికి అర్థమై దాన్ని ఉపాసించి ప్రత్యక్షం చేసుకుని అద్వైత అనుభూతిని పొందుతాడు జ్ఞాని. ఒక భగవంతుని లీలలు వాళ్ళ కథని విని, వాళ్ళ బోధలు విని దాంతో ఇన్స్పైర్ అయ్యి
అంతటా అంతా ఆయనే చేస్తున్నాడని విపరీతమైన ప్రేమతోనూ కృతజ్ఞతతోనూ ఉండేటటువంటి మార్గం భక్తి. వైరాగ్యం అంటే ఏవేవి అనవసరమో ఏవి అవసరమో అంత మాత్రమే నిలుపుకుంటూ ఎందుకు అవసరమో తెలుసుకుని ముందుకెళ్ళేవాడు వైరాగ్యమూర్తి. ఈ 3 ప్రతి వాళ్ళల్లోనూ ఉంటాయి. ఒకటి మనకి బయటికి చూడడానికి, ఒకటి తీవ్ర విరాగిలా కనపడితే అప్రోచ్ వేరుగా ఉంటుంది, కానీ 3 కలిసి ఉండవలసిందే. అది చెప్తున్నారు. వీటి సమ్మేళనమే పరమార్థానికి మార్గం అని ఈ అధ్యాయాలు తెలుపుతాయి. దేవతలు తమను ఉపాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే కానీ భస్మాసురునికి లాగా వారిని సంస్కరించరు. చాలాసార్లు మా రాక్షసుల వృత్తాంతంలో మనకు తెలుస్తుంది. వీళ్ళు తపస్సు చేస్తారు, వీళ్ళు అడిగింది మంచా కాదా అనేది చూడకుండా వాళ్ళు ప్రసాదిచ్చేస్తారు. ఎందుకని అంటే అవి వివిధ దేవతలు వివిధ చైతన్య స్థాయిలు కనుక వాళ్ళకి వీడు తప్పు చేసి దాని కర్మను అనుభవిస్తాడు. ఎటు ఆ కర్మ ప్రదాతలుగా ఎటు సృష్టి ప్రకృతి నడుస్తూ ఉంటుంది. వాడికి దుష్టత్వం పెరగనిచ్చి దాని ఫలితం అనుభవించి బుద్ధి తెచ్చుకునే మార్గం మామూలుగా ప్రారబ్ధం అనేటటువంటి మార్గం, మామూలు ప్రకృతి యొక్క మార్గం. సద్గురు యొక్క మార్గం ఏంటంటే ఇట్లా జరుగుతుందయ్యా, జాగ్రత్తగా ఉండి నువ్వు మార్చుకోవచ్చు, నీ ప్రారబ్ధాన్ని మార్చుకోవచ్చు, ఇట్లా అనుభవిస్తే ఇక ఫర్దర్గా కష్టపడాల్సిన అవసరం లేదు అని. అంటే ఒక రకంగా దెబ్బలతో నేర్పించేది ఒకటైతే బోధతో నేర్పించేటటువంటిది చేయబట్టి తీసుకెళ్ళేది ఇంకొకటి. అట్లా దేవతలు ఏంటంటే ప్రకృతిని నడిపించేవారు. వివిధ శక్తులు, వివిధ సామర్థ్యాలు. ఒకే భగవంతుడు ఇంతమంది దేవతల రూపంలో ఉండి ఈ సృష్టిని అంతటిని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏమవుతుందంటే అడిగాడు, అక్కడ చచ్చిపోకూడదు, ఇక్కడ చచ్చిపోకూడదు, వాడితో చావకూడదు, వీటితో చావకూడదు అని రకరకాలు అడిగేస్తారు. ఎక్కడో ఒక చిన్న మెలిక మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎందుకని అదే కర్మ రూపంలో వచ్చి వాడిని చేయాలి కనుక. అది ప్రకృతి మార్గం. వీడంతా తెలివైన వాడైనా కానీ ప్రకృతి దానికంటే 4 ఆకులు ఎక్కువే. ప్రకృతి అంటే నా ఉద్దేశం దేవతలు. ప్రకృతి ఇంకా తెలివైంది కాబట్టి వాడిని పుట్టించింది కదా. ఇంతటి ప్రకృతిలో ఎంత రాక్షసుడైనా ఎంతవాడు. అందుకని ఆ ప్రశ్నకి సమాధానం సృష్టిలో రావాల్సిందే. ఒక నృసింహస్వామిలాగా వచ్చి హిరణ్యకశిపుడిని చీల్చాల్సిందే, ఇంకో రాముళ్ళ వచ్చి రావణాసుని చంపాల్సిందే. ఎక్కడో ఒక్క చిన్న చులకన భావం ఏదో ఉంటుంది, అదొక్కటే అడగడు. వివేకం పంచేది. అంత వరాలు కోరుకున్న వాడికి కూడా కోరనిచ్చేదాకా శక్తులన్నీ వచ్చినా సిద్ధులన్నీ వచ్చినా సరే అంతదాకా లాగుతారు దేవతలు. ఎందుకని ఫలప్రదాతలుగా కూడా వాళ్ళే ఉన్నారుగా. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళని సంస్కరించ చూడరు, అట్లా చూడరు. రేపు పొద్దున్న దెబ్బలు పడితే తెలుసుకునేటట్టు ఉంటారు వాళ్ళు. సృష్టి దాని మీద బేస్ చేసుకుని నడుస్తుంటుంది కనుక, ప్రారంభం బేస్ చేసుకునే సృష్టి నడుస్తుంటుంది కనుక. సద్గురువులు అలా కాదు. ఇలా మనిషిగా పుట్టిన తర్వాత అంటే విని అర్థం చేసుకునే మనసు అన్నట్టు ఉన్న తర్వాత దాన్ని ఉపయోగించుకుని ఎంత తొందరగా నేర్చుకుని చేరవలసిన చోటికి చేరటం, నేర్పించడం సద్గురువుల యొక్క ప్రత్యేకత. సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హుల్ని చేస్తారు. సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి. శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమయ్యాయని ఒక పేద శిష్యుడు, ఒక గొడ్రాలు, ఒక కుష్ఠరోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి. ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించకముందు నిష్ఫలమవటం గమనార్హం. సద్గురు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది, కానీ వ్రతాల వలన కాదు. అంటే ఆ వ్రతం ఎంతోమంది చేయొచ్చు, అంత మాత్రం చేత చనిపోయిన భర్తల్లా ప్రతి వాళ్ళకి బ్రతుకుతాడని కాదు. ఆమె ధర్మనిష్ట, గురుభక్తి ఇవన్నీ కలిసి ఆ వ్రతాలని సద్గురుని దర్శించేలా చేసి అతనికి జబ్బే రాకపోతే వాళ్ళు శ్రీగురుడి దగ్గరికి వచ్చేవాళ్లే కాదు. అలా వాళ్ళ కర్మనే ఉపయోగించి సద్గురువు వాళ్ళని ఉద్ధరిస్తారన్నమాట. కాబట్టి సద్గురు అనుగ్రహం వల్లనే వ్రతం కూడా ఫలించింది. అతని భర్త తిరిగి బ్రతికాడు అని చెప్తున్నారు. భాస్కర శర్మ అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడట. అతను
సంతర్పణ చేయాలనుకున్నట్ట. అప్పటికే ఎంతోమంది వైభవంగా సంతర్పణలు చేస్తున్నారట. రోజు సంతర్పణకి ఎవరొకరు బుక్ చేసేసుకున్నారు ఆల్రెడీ శ్రీగురుడి దగ్గర. తన ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యం తీసుకొచ్చి ఆయన వేచి ఉన్నాడు. ఏ రోజు స్వామి చెప్తే ఆ రోజు చేద్దామని. ఎన్ని రోజులైనా ఆయన చెప్పట్లా. ఈయన రోజు సంతర్పణలో భోజనం చేస్తున్నాడు. ఈయన సంతర్పణ చేయడానికి వచ్చాడని అందరికీ తెలుసు. రోజు భోజనం చేస్తున్నాడు, లావెక్కాడు. దాంతో అందరు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. నువ్వు ఎప్పుడయ్యా ముహూర్తం కుదిర్చేది, ఈ నెపంతా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టున్నావు, నీకు రోజు మంచి భోజనం దొరుకుతోందిగా, ఎప్పుడు నువ్వు చేసేది అని అంటూ ఉన్నారు. అతను ఏమీ మాట్లాడేవాడు కాదు. ఎందుకనంటే అతని విశ్వాసం అటువంటిది. నేను శ్రీగురుడి దగ్గరికి వచ్చి మూట పెట్టుకుని కూర్చుంటే ఇంతమంది ఇన్ని అంటుంటే చూస్తూ ఊరుకుంటాడా అని అనిపించలా. మనకైతే అనిపిస్తుంది కదా. అన్నీ తెలిసిన వాడు ఎందుకు ఊరుకోవాలి? వాళ్ళని సపోర్ట్ చేసినట్టు కూడా అనిపిస్తుంటుంది. మనం తెచ్చింది ముగ్గురికే సరిపడే ఎంత పేద భోజనం అయితే ఆయనకి భోజనం అంటే చాలా ఇష్టం అని కూడా మనకు అనిపిస్తుంది. చక్కగా జరుగుతుంటే మనకి ఎందుకు అలవి చేస్తారు, మనకి ఎందుకు అవకాశం ఇస్తారని మనకు అనిపిస్తుంది. మన మనసులో అలా పనిచేస్తాయి. అంటే సద్గురు పట్ల విశ్వాసం చెలించడానికి మనం అనుకున్న చాలా దృఢమైన విశ్వాసం ఉందని మనందరికీ ఒక విశ్వాసం మన మీద మనకు ఒకటి ఉంటుంది కదా, అది చెదరటానికి చిన్న సందర్భం చాలు. అటువంటిది ఆయనని చాలా చాలా కాలం పాటు అందరు కించపరుస్తున్నా సరే వాటన్నిటిని ఓర్పుగా ఓర్చుకుంటూ ఉన్నాడట. శ్రీగురికి ఇవన్నీ తెలుసు కదా అనేటటువంటి విశ్వాసం ఆయనకి. నాకు అవకాశం ఇస్తాడు, నా కర్మ తీసేస్తున్నాడు, మరి ఏమనుకున్నాడో ఆయన. కానీ వాళ్ళ పట్ల కోపం చెందలా, శ్రీగురుని పట్ల నమ్మకం పోలా ఆయనకి. అటువంటి భక్తుడు అక్కడ వేచి ఉంటూ ఉన్నాడు. అటువంటి విమర్శలు చివరి శ్రీగురుడి దగ్గర కూడా అంట మొదలెట్టారు. అంటే శ్రీగురుడి దగ్గర అట్లాంటివి అంటానికి భయపడనంత నిరాడంబరంగా ఆయన ఉన్నారని గుర్తించాలి మనం. మామూలుగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక మాట్లాడాలంటే ఎంత భయం వేస్తుంది లౌకికమైనటువంటి మన సోకాల్ సద్గురువుల దగ్గర. అట్లా వాళ్ళు లేకపోతే మన నిజమైన సద్గురువు దగ్గర కూడా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి కూడా ఈయన గురించి చులకన మాటలు ఆయన దగ్గర మాట్లాడారట. అప్పుడు ఆయన భరించలేకపోయాట. భరించలేక ఆయన అన్నట్ట, రేపు నువ్వు సంతర్పణ చెయ్యి అన్నాడట. సంతర్పణ చెయ్యి అంటే ఆ రోజు ఇంకొక ఆయన ఎవరో అనుకున్నాడు ఆ రోజు చేద్దామని. నేను ఇవాళ చేద్దాం అనుకున్నాను. నువ్వు ఆగు, ఇవాళకి ఆయన చేస్తాడన్నట్టు. చేయంగానే అందరికి బాగా ఎగతాళి పెరిగిపోయింది. ఊరుకుంటున్నాడుగా, తిరిగి అంటే కొన్ని నోటికైనా భయపడేవాళ్ళేమో. కానీ అప్పుడు కూడా అంట మొదలెట్టాడు. శ్రీగురుడికి కూడా తెలియనట్టు వాళ్ళ ఉద్దేశం. నువ్వు తెచ్చుకుంది ఎంతో మాకు తెలుసులే, ముందర ఆయన కడుపు నిండా పెట్టి తర్వాత సంతర్పణ గురించి ఆలోచించు. కానీ మేము ఇవాళకి ఇన్ని రోజులు అసలు ఇంట్లో వండుకోవాల్సిన అవసరమే లేకపోయింది, ఇవాళ కర్మ పట్టింది, ఇంటికి వెళ్ళి వండుకుని తింటానులే. చెప్పాడుగా ఆయన, చెయ్యి, ఆయనకైనా సరిగ్గా పెట్టు అని ఇట్లాంటి మాటలు మాట్లాడటం మొదలెట్టారట. అందుకని ఫస్ట్ థింగ్ మనం అట్లాంటి మాటలు అసలు ఎవరితోనూ మాట్లాడకపోవడం ప్రాక్టీస్ చేయాలి. మనకు అలవాటైపోయి ఉండొచ్చు మనకంటే చులకనగా చూసేవాళ్లతో. వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడు శ్రీగురుడు అంటే మనకు కూడా బుద్ధి చెప్పాడని అర్థం. కాబట్టి అట్లా చులకనగా మాట్లాడారట. మాట్లాడేటప్పటికి అందరూ వస్తారయ్యా, నువ్వు కట్టెలు పొయ్యి వేసి వెళ్ళి ఆహ్వానించందరినీ అన్నట్టు. ఊరుకోలా, పని కట్టుకుని వెళ్ళి ఆహ్వానించన్నట్ట. నేను వెళ్ళను, వాళ్ళు రారు అనలా. ఆయన వెళ్ళి ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే వెళ్ళవయ్యా, ఆయన పిలిస్తే మాత్రం నువ్వు రావడానికి నీకు సిగ్గుండక్కర్లా. నువ్వు తెచ్చుకుంది ఎంత? ఊరందరం భోజనానికి రావాలా? నువ్వేం పెడతావు? ఆయన చెప్పాడు, నీకు బుద్ధి ఉండక్కర్లా అన్నారట. మేము రానులే వాళ్ళకి, నువ్వు వెళ్ళి ఆయన ముందర పెట్టు, ఉన్నదేదో ఆయన తృప్తిగా పెట్టు అన్నారట. అంటే వీళ్ళు తింటే ఆయనకు సరిపోదని వీళ్ళకి ప్రేమ ఉన్నట్టుగా. ఆయన సామర్థ్యం లేదు, ఆయన ఆజ్ఞ లేదు. ఇతను ఇన్ని రోజులు వీళ్ళు అంటున్నవన్నీ పడుతూ ఉంటున్నాడనే ఇది లేదు. ఏముంది, నేను ఇప్పుడు కాదు, ఇప్పుడంతా బుక్ అయిపోయి ఉన్నాయి, నేను ఖాళీ ఉన్నప్పుడు వస్తాను స్వామి అని చెప్పి వెళ్ళలా. నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి అని కూడా వెళ్ళలా. అటువంటి గురుభక్తుడు అక్కడ ఉన్నాడు పేద బ్రాహ్మణ రూపంలో. అందుకే శ్రీగురుడు ఆయనకు విలువిచ్చాడు, పేద బ్రాహ్మణుడికి విలువిచ్చాడు.
ఇందులో చాలా ప్రతి లీలలోనూ చాలా అంశాలు మనం చర్చించుకోవడానికి ఉంటాయి. ఇంత లిమిటెడ్ టైంలో కొంచెం కష్టమే, అయినా ప్రయత్నం చేస్తాను. అయితే అన్నారట, వెళ్ళవయ్యే ముందర ఆయనకి పెట్టన్నారట. కాదు శిష్యుని పంపించి, సరే నువ్వు అందరికి వంట చేయి, శిష్యుని పంపించి అందరూ రావాల్సిందే ఇవాళ, సకుటుంబ సపరివార సమేతంగా మొత్తం స్నేహితులు ఫ్రెండ్స్ మొత్తం, ఇంక ఇవాళ ఊళ్ళో ఎవ్వరు వండుకోవడానికి వీల్లేదు, అందరు ఇక్కడికే వచ్చి మూటలు కట్టుకుని పోవాలి అని చెప్పి, అంటే రాత్రికి భోజనం చేయడానికి వాటెవర్ అన్నాడట శ్రీగురుడు. సరే శిష్యుడు వెళ్ళి పిలిచి శ్రీగుడు రమ్మన్నారని చెప్పేటప్పటికి ఇంకా తప్పక అందరు వచ్చారట. శ్రీగురుడు అందరినీ ఆహ్వానించి కూర్చోబెట్టు, అందరికీ విస్తళ్ళు వేయి, వడ్డించడం మొదలుపెట్టన్నాడు. మంత్రించి వడ్డించడం మొదలెట్టమన్నారు. ఆ కాస్త భోజనం అందరికీ సరిపోగా ఇంకా మిగిలిపోయి, ద్వేషభావం వహించకుండా ప్రతి వాళ్ళ దగ్గర కూర్చొని సరిగ్గా భోజనం చేయండి, ఇవాళ మా ఆతిథ్యం స్వీకరించండి అని ప్రతి వాళ్ళకి పేరున చెప్పమంటారు స్వామి. అంటే చిరుబుర్లాడుతూ మనసులో పెట్టుకుని అట్లా చేయొద్దని మనకి బోధ. అందరు కూర్చుంటారు. ఆ కాస్త భోజనం అందరికీ సరిపోగా ఇంకా మిగిలింది శ్రీగురుడికి పెట్టగా, వీళ్ళందరూ తీసుకోగా, వాళ్ళు మూటలు కట్టుకుని తీసుకెళ్ళగా ఇంకా మిగిలిపోతే జలచరాలకు వేయమని చెప్తారట. ఆ లీల చూసి అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ తిరిగి వివేకం ఉదయిస్తుంది ప్రతి వాళ్ళకి. చీచిచి అట్లా అన్నాం, శ్రీగురుడు మహిమ ఏమైపోయింది, మనం ఎవరి పేరు మీద సంతర్పణలు చేస్తున్నాం, ఎవరి మహాత్మ్యం కోసం చేస్తున్నాం, ఆయన మీద నమ్మకం లేదు, అదొక వేడుకలాగా అయిపోతుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే మనవి కూడా మనం చేసుకునేటటువంటి సత్సంగాలు కానీ పండగలు కానీ వేడుకలు అవ్వకూడదు. ఆ సెంటర్ పాయింట్ మనం దేనికోసమైతే అది చేస్తున్నామో ఆ రీజన్ తప్పకుండా ఉండాలి. అందుకని అట్మోస్ట్ ట్రీట్మెంట్, మనందరం ఎట్లా తిన్నాం, ఏం చేస్తాం ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండడం, ఒకరికొకరు అంటే హెల్ప్ చేసే వాళ్ళంగా ఉండి అందరం కలిసి వాళ్ళని సేవించుకోవాలి. అందుకని వాళ్ళ సెంటర్ పాయింట్ మన మనసులోంచి వెళ్ళకూడదు. వాళ్ళు ఎదురుకుండా ఎలా ప్రవర్తించాలో 100 మంది అలాగే ప్రవర్తించాలి. 100 మంది ఉన్నాం, 200 మంది ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం, 200 మందివి స్వామి కోసం చేస్తున్నప్పుడు, స్వామి కోసం చేస్తుంటే ఎంత శ్రద్ధాభక్తులతో ఆయన కూర్చుని ఉంటే ఎలా చేసుకోవాలని మనం అనుకుంటాము. అలా అందరం కూర్చుని ఆలోచించుకుని అలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అది నిజంగా వాళ్ళ ఫంక్షన్. లేకపోతే మనకిష్టమైన మన ఫంక్షన్ వారి పేరు చెప్పుకొని అది చాలా ప్రసాదం తీసుకుంటున్నాం, ఊరికిన ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ప్రసాదం తీసుకున్నట్టుగా ప్రసాదం తీసుకోవాలి. నైవేద్యం పెడుతున్నాం, శ్రద్ధగా పెట్టుకోవాలి. ఎందుకని మనం చేసుకుంటున్నది ఆయన ఉత్సవం, ఆయనకు నచ్చినట్టు చేస్తూ మనకు నచ్చింది కూడా చేసుకోవడం ఒక పద్ధతి. ఆయన ఊరికనే పెట్టుకుని మనకి ఇష్టం వచ్చినట్టు చేయడం ఇంకో పద్ధతి. వాళ్ళకి నచ్చినట్టు చేయడం ముఖ్యం. వాళ్ళ సంతోషం కోసమేగా చేస్తున్నాం అనుకుంటున్నది. కాబట్టి ఇక్కడ అందరికీ బుద్ధి వచ్చింది. ఇన్ని రోజులు సంతర్పణలు, ఇన్ని రోజులు అలవాటు పడిపోయారు అసలు అవి తింటూ ఉండిపోవడం కోసం. ఎవడైనా చేయలేకపోతే వాడి పట్ల చులకన భావం, శ్రీగురుడికి ఏం తెలియదన్న ఉద్దేశం కూడా, అవన్నీ మనకొచ్చే బలహీనతలే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని మనకి బోధ ఈ చాప్టర్. ఆ తర్వాత గంగాంబ వృత్తాంతం వస్తుంది. గంగాంబ అనే ఒక భక్తురాలు ఉంటుంది. ఆవిడకి 60 ఏళ్ళు నిండినా కూడా సంతానం కలగదు. ఆవిడ శ్రద్ధగా శ్రీగురుని సేవిస్తూ ఉంటుంది, ఏం మాట్లాడదు. ఒకరోజు పిలిచి శ్రీగురు ఏం చెప్పదు, ఆవిడ కోరిక చెప్పదు, కామ్గా సేవ చేస్తూ ఉంటుంది. చాలా ఏళ్ళు చేస్తుంది, అయినా కూడా సంతానం కలగదు. పెద్ద ఆవిడైపోతుంది, 60 ఏళ్ళు వచ్చేస్తాయి ఆవిడకి. వచ్చేసినప్పుడు ఒకరోజు శ్రీగురుడు పిలుస్తాడు. పిలిచి, అమ్మ ఇన్నాళ్ళుగా చేస్తున్నావు, నీకేం కావాలి అని అడుగుతాడు. స్వామి మీకు తెలుసు నాకేం కావాలి, కానీ నేను ఆల్రెడీ ఎంతో కాలంగా ఇక్కడున్న సంఘం అన్నిటికీ సేవ చేసుకుంటూనే ఉన్నాను కదా, ఎంతో దీక్షగా చేసుకుంటున్నాం, అయినా నేనేం పూర్వకర్మ చేశాను, నాకు ఇంకా ఫలించలా, సంతానం కలగల. పోనీ మీ కృప వలన పోనీ ఈ జన్మ ఎట్టా గడిచిపోయింది, వచ్చే జన్మలో అయినా సంతానం ఉండేటట్టు చేయండి అని ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆయన ఒకటి అంటాడు, వచ్చే జన్మలో ఇస్తే నీకు నేను ఇచ్చానని ఎలా తెలుస్తుంది? మామూలుగా ఈ పుణ్యఫలం వల్ల మామూలుగానే గడిచిపోతుంది, దానివల్ల ఆవిడకి భక్తి పెరిగే ఉపయోగం ఏముందని ఉద్దేశం.
తెలియకపోతే పుణ్యం చేసుకుంది, నెక్స్ట్ జన్మలో పిల్లలు పుడతారు. కానీ ఈ ఈ ఈ ఇవంతా చేసుకున్నటువంటి ఫలితం ఆవిడికి గురు భక్తిని పెంపొందింప చేయాలి. అప్పుడు కదా ఉద్ధరణ. లేకపోతే ఇప్పుడు అందరికీ దాదాపుగా ఉద్యోగం మంచిది వస్తుంటుంది, బిడ్డలు కలుగుతారు, వాళ్ళు బాగానే ఉంటారు, మనం బాగానే ఉంటాం. ఇదంతా గురుకృపకి ఎలా లీడ్ చేస్తుంది? మనం చేసుకున్న పూర్వకర్మ వలన వచ్చేసింది కదా. దీంట్లో ఏదైనా సరే మనం పూర్వం చేసుకున్న దానికి సద్గురు కృప వలన లభించినట్లయితే అది తెలియటం చాలా ముఖ్యం. సద్గురు కృప వల్లనే వచ్చిందని తెలియటం ముఖ్యం. అందుకని ఏమంటాడు, వచ్చే జన్మలో పిచ్చిదానా, వచ్చే జన్మలో పిల్లలు పుడితే నీకు ఎట్లా తెలుస్తుంది మేము ప్రసాదించారని, దానివల్ల నీకేం ఉపయోగం అంటున్నారు. అందుకని ఈ జన్మలోనే ప్రసాదిస్తాను అంటాడనమాట. అప్పుడు సరే మీ మాట వల్ల ఈ జన్మలో జరగచ్చు, కానీ ఇన్నాళ్ళు ఇంత అశ్వత్థ వృక్షానికి సేవ చేశాను కదా, మరైతే అదంతా వేస్టే కదా, అనవసరంగా చేశాను అంటే అట్లా నిందించబోకు, అది సామాన్యం కాదు అని అశ్వత్థ వృక్షం గురించి చెప్పి దాన్ని ఎలా సేవించుకోవాలో చెప్తారు. ఎందుకంటే ఆవిడకి దాని పట్ల ఎవరు చెప్పకుండానే శ్రద్ధ కలిగింది కనుక ఆ శ్రద్ధని మీనింగ్ఫుల్గా చేశాడనమాట స్వామి. అంటే అన్నాళ్ళు చేసినటువంటి పుణ్యకార్యం పట్ల దూషించి దాని ఫలితాన్ని పోగొట్టుకోకుండా రక్షించారు ఆయన. అప్పుడు తర్వాత అన్నాడు, నువ్వు ఇప్పుడు చేసుకుంటున్నట్టు ఇట్లా నిందించబోకు, కంటిన్యూ చెయ్యి, ఇలాగే నేను తప్పకుండా ప్రసాదిస్తాను అని చెప్తారు. ఈసారి ఆవిడ సేవించుకున్నది ఏంటంటే సద్గురు ఆజ్ఞతో సేవించుకోవడం అవుతుంది అశ్వత్థ వృక్షాన్ని. ఇందాక చెప్పినట్లుగా ఏ రోగికి ఆ మందులాగా ఆయన అది అర్థవంతంగా చేసి దాని పట్ల కృతజ్ఞత కలిగేలా చేసి శ్రద్ధ కలిగేలా చేసి అది సరిగ్గా చేసుకునేలాగా చెప్పి అదే ఆవిడికి మందుగా ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఆవిడికి బిడ్డలు కలుగుతారు, 2 బిడ్డలు స్వామి వల్ల కలుగుతారు. ఆ వృత్తాంతం ఇందులో వస్తుందన్నమాట. ఇందులో భలే ఆశ్చర్యకరంగా ఒకటి మనకి ముందర చాప్టర్లో అది ఆ పేద బ్రాహ్మణుడు సంతర్పణకు చేసిన సందర్భంలో ఒక నిజమైనటువంటి భక్తుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎట్లా విశ్వాసంతో ఉంటాడో చెప్తూ మామూలుగా సాధారణంగా మనలాంటి భక్తులం ఎలా ఉంటామో చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ వృత్తాంతంలో మనం చేసేటటువంటి పూజ పారాయణ వీటి పట్ల ఉండవలసిన శ్రద్ధ ఉంచుకోకుండా దాని పట్ల చులకన భావం వచ్చినప్పుడు సద్గురువు చెప్పినటువంటి బోధ మనకి మళ్ళీ శ్రద్ధని నిలిపి మళ్ళీ మనం శ్రద్ధగా చేసుకునేలా చేస్తుంది. అలాగా ఎన్నో లీలలు చేయగలరు ఆయన, దాన్ని మన కర్మనే పనిముట్టుగా చేసుకుని ఉద్ధరించగలరు ఆయన అనే విషయాలను తెలుపుతుంది. ఇప్పుడు ఇందులో ఈ చాప్టర్లో ఏమొస్తుందంటే ఒక కుష్ఠరోగి అయినటువంటి అతను వస్తాడు స్వామి దగ్గరికి. అపారమైన విశ్వాసం స్వామి అంటే, స్వామి దగ్గర తప్ప ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఏం తగ్గదు, స్వామి దగ్గర తప్ప తగ్గదనుకొని వచ్చి అక్కడే ప్రాణాలు విడవాలనుకుంటాడు. అంటే స్వామి ఒక అటుగా పోతున్నటువంటి ఒక పోతున్న వాడి దగ్గర నుంచి ఒక ఎండుకట్ట పుల్ల తీసుకొని దీన్ని నీళ్లు పోస్తూ ఉండు, ఇది ఎప్పుడు చిగురిస్తే అప్పుడు నీకు తగ్గుతుంది అంటాడు. మామూలుగా ఏమనిపిస్తుందంటే అందరూ ఆయనకి చెప్పినట్టే, అదేంటి స్వామి ఎంత గొప్పవాడో నీకు తెలుసా, తగ్గించేది ఉంటేనా ఒక క్షణంలో తగ్గించేస్తాడు. నీకు అసలు ఎండుకట్టె ఎప్పుడో మోడైపోయినటువంటి ఎండిపోయినటువంటి కట్టె అది నీకు ఇచ్చాడంటే నీకు అర్థం కావట్లా, నీకు తగ్గదని. ఆయన అంత చెప్తున్నా నీకు అర్థం కాదేంటి అని అందరూ డిస్కరేజ్ చేశారు. కానీ స్వామి ఏం చెప్పాడు, నువ్వు ఇది నాటి నీళ్లు పోస్తూ ఉండు, అది ఎప్పుడు చిగురిస్తే అప్పుడు నీకు వ్యాధి తగ్గుతుంది అని చెప్పారు. అతను ఇవేవి వినలా. ఎంత గట్టితనం కావాలి, చాలా గట్టితనం కావాలి. ఏదో మామూలుగా చక్కగా ఉన్నటువంటి వృక్షానికి ఒక పండుగ వస్తే నీకు తగ్గుతుందంటే నమ్మడం చాలా తేలిక. ఎండిపోయి మోడైపోయిన కట్టెనిచ్చి నీళ్ళు పోస్తూ ఉండి పక్కనందరూ ఇలా అంటూ ఉంటే నిలబట్టడం చాలా కష్టం. అందులో చాలా కర్మ అతనికి వర్కౌట్ చేసేసి ఉంటారు స్వామి. అంటే వాళ్ళందరూ అంటంలోనూ అది పూర్వకర్మ వలన వచ్చిందేగా,
కాబట్టి ఎంతో పాపాన్ని ఆ దూషణ ద్వారా తీసేసి ఉంటారు స్వామి. అలాగే ఇతని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు కూడా. అతను నిలబడగలుగుతాడు, చక్కగా దానికి రోజు నీళ్లు పోస్తూనే ఉంటాడు. ఒకానొక సమయంలో అది చిగురిస్తుంది, అతని శరీరం బంగారు కాంతితో మెరిసిపోతుంది. కుష్ఠరోగం మొత్తం తగ్గిపోతే తన శేష జీవితాన్ని స్వామి సన్నిధిలో గడుపుతాడు. ఆ అద్భుతమైనటువంటి లీల ఇందులో వస్తుందన్నమాట. అందులో సద్గురువు యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఒక అడవిజాతి వాడు ఒక శివలింగం తీసుకోవడం, దాన్ని శ్రద్ధతో పూజ చేస్తూ ఉంటాడు. ఎలా పూజ చేయాలో ఆ పంత్రి పిల్లాడి ఆ రాజకుమారుడి దగ్గర తెలుసుకుంటాడు. అతన్నే గురువుగా అనుకుని అది శ్రద్ధతో చేస్తుంటాడు. ఎంతటి చూడ్డానికి అతని కిరాతకుడే కానీ అతని లోపల సంస్కారం ఎంత గొప్పదో, ఎంతో శ్రద్ధతో చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడు. ఒకరోజు కట్టెలు దొరకవు, భస్మంతా అభిషేకం చేస్తూ ఉంటాడు. దొరకపోతే ఎట్లా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ ఎంత సంస్కారవంతురాలో చూడండి. ఆవిడొచ్చి, ఏంటి దీని గురించి అంత ఆలోచిస్తావేంటి, నన్ను భస్మం చేసేయి, ఆ భస్మం శుభ్రంగా భస్మంతో పూజ చేసుకో, మన ఇద్దరి జన్మ ధన్యం అవుతుందని ఆవిడ చెప్తుంది. అప్పుడు అతను శోకిస్తాడు, నిన్నెలా అలా ఎలా చేస్తాను నేను, నా సగభాగం నువ్వు, ఇంతవరకు ఏమీ ఆనందం అనుభవించలేదు, అట్లాంటప్పుడు నేను రక్షిస్తానని నేను మీ అమ్మ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చా, అట్లాంటప్పుడు నేను ఎట్లా చేస్తాను అంటాడు. అవన్నీ పక్కన పెట్టి ఉత్తమ ధర్మం సద్గురు మాట విని చేయటమే, కాబట్టి మన ఇద్దరికీ మంచిది చేయమంటాను. అట్లాగే నిప్పు పెడతాడు ఇంటికి. ఆ భస్మం తీసుకెళ్ళి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడానికి అలవాడు. అంటే ఎంత మర్చిపోయాడు, భస్మం చేయడం మర్చిపోయాడు, పూజ ఎంత శ్రద్ధగా చేశాడు. అలవాటు కొద్దీ తీర్థం తీసుకోవడానికి, ప్రసాదం తీసుకోవడానికి భార్యను పిలిచాడట. అంటే ఎంత మర్చిపోయాడు, అసలు ఎంత శ్రద్ధగా చేశాడు. ఆ శ్రద్ధకి ఆవిడ లేచి వస్తుంది. ఆ వృత్తాంతం చెప్తూ సద్గురువు మాట అంత గొప్పది అని శ్రీగురుడు ఉదహరిస్తారు. అప్పుడు ఒక ఆ మేడి చెట్టు చిగురిచ్చిన తర్వాత శరీరం అంతా బంగారు కాంతితో మెరిసిపోతుంటే అతను ఒక స్తోత్రం చదువుతాడు. మనకి ఇందుకోటి తేజకీర్ణ సింధు భక్తవత్సలం అని దత్తక్షేత్రాల్లో చాలామంది దత్తభక్తులు పాడుకుంటూ ఉంటారు. అది చాలా బాగుంటుంది ఆ భజన. అది అందులో ఉన్నటువంటి భావానికి శ్రీగురుడికి ఇంకా కరుణ కలుగుతుంది. అందులోట ఛందో దోషాలు, అక్షర దోషాలు ఉన్నాయట. అది ఎవరో సజెస్ట్ చేయబోతారు, ఇదేం బాగుందండి అంటే, కొంచెం పండితుడు చక్కగా వ్యాకరణం తెలిసినవాడు అయినవాడు అన్నట్ట. ఏమన్నట్ట, భజన మంచి భావమే కానీ ఇంకా బాగుండొచ్చు, అక్షర దోషాలు ఛందో దోషాలు ఉన్నాయి, ఇది మనందరం చదువుకోక్కర్లేదు అన్నట్ట. భక్తి గొప్పదా, ఛందస్సు గొప్పదా, అక్షర దోషాలు గొప్పవా? శ్రీగురుడికి ఏది ప్రీతి? అంటే అసలు భక్తిభావం కలగకుండా విమర్శించటం. అది అంటే అతని దృష్టి ఎక్కడుంది, ఛందస్సు మీద, అక్షర దోషాల మీద ఉందన్నమాట. ఏరుతున్నాడు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో. మనలో కూడా చాలామంది ఉంటాం. లీలామృతంలో ఇక్కడ ఉన్న డూ పడిందండి, అక్కడ ఉన్న రూ పడిందే, రూ పడాలి కదా, డూ పడాలి కదా. మనకి వివేకానికి నిజంగా ఇది బాగుండాలని, నెక్స్ట్ టైం ప్రింటింగ్ వచ్చినప్పుడు చక్కగా ఉండాలనుకోవడం ఒకటైతే, మన బుద్ధి పనిచేసే తీరు ఒకటి. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తుంటే అందులో లోపాలు ఎంచేటటువంటి బుద్ధి. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఒకడు సంగీతం బాగా పాడుతూ ఉంటాడట. సంగీతం చాలా బాగా పాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, వినేవాడు పాడేవాడు ఇద్దరు కూడా అసలు ఎంత సమయం గడిచిపోయిందో మర్చిపోవాలట. కొంత కేటగిరీ ఉంటాం, మొహం మీద తాళం వేస్తూ వాడు ఎటు చూస్తున్నాడో చూస్తూ, ఆ సంగీతంలో తప్పు స్వరాలు పాడుతున్నాడో మంచి స్వరాలు పాడుతూ చూస్తూ ఉండేవాళ్ళం. ఎప్పటికీ మనం సంగీతాన్ని అనుభవించలేము. అది ఉన్నదే వెళ్ళిందే తాదాత్మ్యం చెందడం కోసం. అట్లాగే భగవంతుని స్తుతించడం కోసం ఉన్నటువంటి స్తోత్రం అది. అత్యంత భక్తుడైనటువంటి వాడు అసలు ఆ కెపాసిటీ ఏమిటది?
ఎండుకట్ట చిగురిచేదాకా నీళ్లు పోసినటువంటి వాడు చేసినటువంటి స్తుతి భగవంతునికి ఎప్పుడూ ఇష్టం. మీకు గానం ఇష్టం, నాకు జ్ఞానం ఇష్టం అని బాబా చెప్తారు చూడండి. అందుకని ఎక్కడ ఏది ప్రయారిటీ అనేది చూసుకోవాలి. కాబట్టి ఆయనకి ఏది ఇష్టం దాన్ని అనుసరించి మనలో ఇట్లాంటి భావాలు, ఎవరైనా మంచి పని చేస్తుంటే దాంట్లో తప్పులేంచేటటువంటి బుద్ధి, అలాంటివి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని సూచన. ఈ అధ్యాయం మనకు ఉపయోగపడేటటువంటి విషయం. సద్గురు ఎంతైనా ఏమైనా చేయగలడు. మన కర్మ వర్కౌట్ అవడానికి సృష్టికి విరుద్ధమైనటువంటి సందేశాలు ఇచ్చినా మనం శ్రద్ధతో పాటించడం ద్వారా మనం ఎంతో పరిణతి చెందుతాము, గురుభక్తికి పాత్రలవుతాము అని సూచన అన్నమాట. పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు. ఆయన ఒక్కడే అయినా విప్రులు ఆయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయనే రుద్రుడని విష్ణువని కూడా స్తుతించింది. ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే, ఆయన మాటకి మనసుకి కూడా అందనివాడు. అటువంటి వాడు ఒక్కడే అయినా ఎంతోమంది దేవతల రూపంలో ఉన్నాడని వేదమే స్తుతించింది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ఇప్పటికీ ఆ భేదం ఇంకా ఉంటూనే ఉంది. శివకేశవ భేదము ఉంది, రకరకాల మతాలు పట్ల మధ్య వైషమ్యాలు ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి కదండి. యాక్చువల్గా ఇన్ని ఉండటం వల్ల ఇంతమంది మహాత్ములు ఉద్ధరించినటువంటి చెప్పినటువంటి మతాలన్నీ భగవంతుని చేరేందుకుంటే మనం ఇంకా బెటర్ అవ్వాలి. ఎవడికి కావాల్సిన మనస్తత్వానికి, ఎవరికి కావాల్సిన పరిస్థితులను అనుసరించి మహాత్ములు దిగొచ్చి చెప్పిన వాటి పట్ల మనందరికీ గౌరవం ఉంటే ఎవరం కొట్టుకోకూడదు. ఒకళ్ళనొకళ్ళం గౌరవించడం అన్ని మతాల యొక్క సారమును కదండి. శివకేశవ భేదం ఇద్దరు ఒకటే అని చెప్పినప్పటికీ మనం ఏదైతే సనాతన ధర్మం అనుకుంటున్నామో, మనం దేన్ని బేస్ చేసుకుని కొట్టుకుందామని అనుకుంటున్నామో అదే ఏం చెప్పింది, ఇద్దరూ ఒకటే అని చెప్పింది. ఎలా అయితే వర్ణాలు జన్మతః లేవని నెత్తి నోరు బాదుకుని మన సనాతన ధర్మ గ్రంథాలన్నీ చెప్తున్నప్పటికీ, కృష్ణుడు లాంటి మహాత్ములు చెప్పినప్పటికీ ఇప్పటికీ మనం కొట్టుకుంటూనే ఉన్నామో, అలాగే శివకేశవ భేదం వేదమే ఆయన రుద్రుడని విష్ణువని కీర్తించినప్పటికీ కలి ప్రభావం వల్ల శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. శివుడు కేశవుడు ఎప్పుడు కొట్టుకోరు, మనం మాత్రం కొట్టుకుంటాం. సినిమా యాక్టర్లు అభిమానులు కొట్టుకోరండి ఒకళ్ళతో ఒకళ్ళు. పాలిటీషియన్స్ బాగానే ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు, వీళ్ళ కింద వాళ్ళు కొట్టుకోరు. ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు? వాళ్ళు ఏసీ రూమ్లో బాగానే ఉంటారు. అంటే వివేకం కోల్పోవడం. అట్లాగే శివుడు విష్ణువు కూడా ఒకటేనని వేదాలు సైతం చెప్తున్నప్పటికీ ఇద్దరి భక్తుల మధ్య విద్వేషం వస్తుంది. ద్వేషము, స్పర్ధ వంటి అసురీ స్వభావం కలవారి యజ్ఞదాన తపకర్మలు నిష్ఫలమని భగవద్గీత. అట్లా ద్వేషము ఇవన్నీ ఉన్నవాళ్ళు యజ్ఞము, దానము, తపస్సు మనకి ఇప్పుడు జరుగుతున్నవి అవే బయట కదండి. అసలు మ్యాసివ్గా జరుగుతున్నాయి. 1,00,000 మంది ధ్యానం, 1,00,000 మంది పూజలు, 1,00,000 పూజలు, 1,00,000 కోటి పూజలు ఇన్ని జరుగుతున్నాయి. అయినా విద్వేషం పోలే, చూసారా? అందుకని అవి ఫలించవు సరిగ్గా, అవి కూడా చెడుకే ఉపయోగపడతాయి. నిష్ఫలమని భగవద్గీత. ఆ భేదాన్ని రూపుమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించారు. అలాగే వివిధ మతాల మధ్య ఉన్నటువంటి విద్వేషాలని, మనకున్నటువంటి మూఢాచారాలని, మనకున్నటువంటి ఇతరత్ర తారతమ్యాల్ని పోగొట్టడానికి షిరిడి సాయినాథుడు నేటి జీవిత సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారని, ఆయన అన్ని మతాలకి మూలమైనటువంటి ఆధ్యాత్మికతకి ఆదిపురుషుడని మాస్టర్ కీర్తిస్తారు. అలా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మనకి సాయినాథుడు దిగి వచ్చారు. అలాగే శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి స్వామి కూడా అందుకే అవతరించారు. అందుకే శివపరమైన రుద్రాక్ష, భస్మము, కాశీ విశ్వనాథుల మహాత్మ్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైనటువంటి అశ్వద్ధ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహాత్మ్యం కూడా తెలిపారు. అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు, కానీ తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు. సామాన్యులకేమో వ్రతాలు చెప్పాడు, తీవ్రమైనటువంటి ముముక్షువులకు గురుసేవే చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మానసికంగా వీటి నుంచి దాటి ఉంటారు వివేకం ద్వారా.
సద్గురు బోధల్ని లీలల్ని స్మరించుకుంటూ ఆచరించడం ద్వారా సద్గురు సేవే తరుణోపాయం తెలుసుకొని ఉంటారు. అటువంటి వాళ్ళకి అదే ఇచ్చారట. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతములు అయ్యాయి, కానీ భక్తులు తమకై తామే చేసినప్పుడు కాలేదు. ఈ విషయం మళ్ళీ 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 మాస్టర్ గారు చెప్తున్నారు. ఎందుకనంటే వ్రతాలు పూజలు సావిత్రీదేవి చేసింది, కుష్ఠరోగులు వచ్చినటువంటి వాళ్ళు చేశారు, శాంతాదేవి చేసింది, ఎంతోమంది చేస్తూనే ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడు ఫలించాల. శ్రీగురుడు చెప్పిన తర్వాత ఫలించాయి, సద్గురువు చెప్పిన తర్వాత ఫలించాయి. ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి తోచిన మెడిసిన్ మనం వేసుకోవడం కాదు, అది సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి మన జబ్బుకి తగినటువంటి మందు తీసుకోవడం, సద్గురువు దగ్గరికి వెళ్ళి ఆయన సూచించినటువంటి సాధనని చేయటం. ఈ విషయాలన్నింటినీ 41, 42, 43 అధ్యాయాలు తెలుపుతాయి. ఇక్కడ సాయందేవుడు రావటం, ఆయన సాయందేవుడు తిరిగి వస్తాడనమాట. వాసర క్షేత్రానికి వచ్చినప్పుడు అక్కడ సాయందేవుడు అంతకుముందు వచ్చాడు కదా వాసర క్షేత్రంలో, బాసర దగ్గర. ఆ సాయందేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే బాధ్యతలన్నీ తీరిపోతాయి. స్వామి రమ్మన్నటువంటి పరిస్థితి అతనికి వచ్చేస్తుంది. స్వామిని దర్శించడానికి గంధర్వపురం చేరతాడు. నాకు అన్ని బాధ్యతలు తీరిపోయాయి, నేను ఇంకా మీ సేవ కోసమే వచ్చేసాను అంటాడనమాట. అన్నప్పుడు అప్పుడు స్వామి చెప్తారు, సద్గురు సేవ కోసం వచ్చావా? నా సేవ చేయడం చాలా కష్టం. ఇన్ని రోజులు హాయిగా ఇంట్లో ఉండి బాధ్యతలు తీర్చుకుంటూ వృత్తి చేసుకుంటూ హాయిగా ఉన్నావు. కానీ మరేమో నేను అట్లా ఉండను. నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను, ఎట్లా పడితే అట్లా ఉంటాను. నా దగ్గరుండి సేవ చేయటం అంత ఈజీ కాదు, ఇప్పుడు దాకా నువ్వు అనుభవించినంత కంఫర్టబుల్గా ఉండదు అని ముందరే హెచ్చరిస్తారు స్వామి. ఆయన ఏమంటారు, మీరే ఉండగా అసలు నాకు కంఫర్ట్ ఎందుకండి, మీకు లేని కంఫర్ట్ నాకెందుకు, మీ సేవ కంటే ఇంకేం కావాలని ఎమోషనల్గా హైలో ఉన్నాడనమాట. మనం ఉన్నట్టే. నిజంగా కష్టం వచ్చిందనుకోండి సేవ వదిలేస్తాం, కానీ కంఫర్ట్ వదిలేము చాలాసార్లు. సరేలే, అయితే ఆయన మేము శరణు పొంది నన్ను దూరం చేయొద్దు, మీరుండగా నాకు భయం ఏంటి, గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు. మనకు కూడా ఎమోషనల్ హై అనిపించినప్పుడు అట్లాగే అనిపిస్తుంది. బాగా భక్తి కలిగి తీవ్రమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు, వాళ్ళని చూడగానే చాలా ప్రేమ ఉప్పొంగుతుంది, మనకి భక్తి ఉప్పొంగుతుంది. ఉప్పొంగిన సందర్భాల్లో ఏంటి నా జీవితంలో ఇంకేం కావాలి, ఆయన పాదాలు తప్ప అనిపిస్తుంది. పైగా అసలు కొంచెమైనా సరే మనం ఈ మార్గంలో ఉన్నప్పుడు అటువంటి స్పైక్స్ రావడం చాలా సాధారణం. అందులో మనకి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ కృప వలన మనం ఇంత ముందుకు వేసుంటాం, ఒక అడుగు కాదు పావడుగు. సో ఆయన 4 అడుగులు వేసుంటాడు, దాంట్లో పావు. అది మనకు అనుభవం అయినప్పుడు మనకి అంత మాత్రం చాలన్నమాట. అసలు మనకి అట్లా అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తున్నాం కనుక ఆయన వైపు నుంచి కరుణ కురుస్తూ ఉంటుంది. అది మనకు అనుభవం అయినప్పుడల్లా ప్రతిసారి మనకి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అనిపించినప్పుడల్లా మనకి భక్తి ఉప్పొంగి ఇంకేం కావాలి అసలు అనిపిస్తుంది. చాలాసార్లు అది జరుగుతుంది. మా అబ్బాయి పెళ్ళైపోతే ఇంక నేను సేవే చేసుకుంటాను అయిపోతుంది. ఒక్క పిల్లాడు పుడితే వచ్చిన కోడలికి అన్నీ నేర్పించాలి కదా, ఆ బాధ్యత ఇప్పుడు నా మీద ఉంది కదా. పిల్లాడు పుడితే మరి వాళ్ళని చూసుకోవాలి కదా, వాళ్ళు ఎలా పెంచుకుంటారో ఏంటో. ఒక్క పిల్లాడు పుడితే అనుకుంటాం, అట్లా పోస్ట్పోన్ చేసి చివరికి మనల్ని మనం చూసుకునేటప్పటికి ప్రాక్టీస్ చేసేటటువంటి వయసు అంతా గడిచిపోయి ఉంటుంది. కానీ ఆ ఎమోషనల్ హైలో అలా అనిపిస్తుంది, స్వామి నీ సేవే చేసుకుంటూ బ్రతుకుతా, ఇంకా నాకు ఈ బాధ్యతలన్నీ తీరిపోతే. ఎందుకని అంటే ఎక్కువ మందిని మిడిల్ ఏజ్ దాటున్న వాళ్ళం అక్కడే ఉన్నాం గనక, కాబట్టి అట్లా అనిపించినట్లుగా ఈయన కూడా అన్నట్ట, నాకు బాధ్యతలన్నీ అయిపోయాయి అనుకున్నాడు. పోనీ ఆయన అక్కడ వదిలించుకొని వచ్చి ఇంక మీ సేవే అంటే ఇప్పుడు దాకా చాలా కంఫర్టబుల్గా ఉన్నావు, జాగ్రత్త, అంత ఈజీ కాదు అని హెచ్చరించారట. మనకు అనిపించినట్టు ఆయనకు అనిపించింది. గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు. గురు పాదాలంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి
పురుషార్థాలను ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయం ఏమిటి? బాబా ఉంటే మనకు భయం ఏమిటి? భయపడకుండా ఉంటామా? ఆ మాట అనేవాళ్ళం అందరం. భయపడే పరిస్థితి వస్తే తెలుస్తుంది అన్నమాట మనకి. నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. సరేలే అయితే, నీకు అంత దృఢభావం ఉంటే అలానే చెయ్యి. ఆయన అలా అనగానే, అవునా ఇంత గొప్ప భక్తుడివి అని కౌగిలించుకోవాలా స్వామి. సరే నీకు అంత దృఢభావం ఉందనుకుంటున్నావు కదా, అలాగే చేద్దు కానీ అన్నారు స్వామి. సరే ఒకరోజు ఏం చేశాడు ఆయన, శిష్యులు ఎవరిని రావద్దని చెప్పి సంగమానికి తీసుకెళ్ళాడు. అప్పట్లో సంగమానికి మఠానికి మధ్య మొత్తం అడవే. కొంతమంది శిష్యులు వచ్చి సంగమ స్నానం చేసి కాసేపు స్వామి దగ్గర కూర్చొని వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత అసలు పరీక్ష మొదలైంది. మొత్తం పెనుగాలు వచ్చింది, చెట్లు పై విరిగిపడ్డాయి. వీళ్ళు తెచ్చుకున్న అక్కడ చీకటి, వర్షము, మొత్తం అడవి భయంకర బీభత్సంగా ఉంది. ఇంకా అట్లా ఉన్నప్పుడు నాకు చాలా చలేస్తోంది, వెళ్ళి అగ్ని తీసుకురా మఠానికి వెళ్ళి అని ఆదేశించారట. ఆ చీకటి, ఉరుములు, వర్షం, వీటన్నిటిలో గురుపాదాలు, గురుస్మరణ అన్నీ. మీ పాదాలు ఉండగా నాకు భయం ఏమిటి అన్నవాడికి జస్ట్ పెద్ద పెనుగాలు రాగానే చీకటి అయిపోగానే భయం వేసిందిట. ఇంకా సరే ఆయన ఒక టిప్ చెప్పారు, నాయన అటు ఇటు చూడకుండా వెళ్ళు అన్నట్ట. అంటే సరే అని వెళ్ళటం మొదలెట్టాడు. అప్పుడంతా బురద, అడవి గందరగోళంగా ఉంది. మోకాళ్ళ లోతున బురదలో కోరుకుపోతున్నాయట. నీళ్లు రొమ్ము లోతున ప్రవహిస్తున్నదట. మనమైనా అట్లాంటి దాంట్లో ఉంటే ఇందాక మన ఎమోషనల్ హై అంతా దిగిపోయి చాలా భయం కలిగి ఎందుకు వచ్చిన గొడవ, ఇందులో ఎందుకు ఇరుక్కున్నాం అని కూడా అనిపించే ఛాన్సెస్ ఎక్కువ మనకి. నేను ఆయన చెప్పాడు అని కూడా అనిపిస్తుంది. వేగంగా వీస్తున్న గాలి అతను ఒక పక్కకు నెట్టేస్తుంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ బాటికి అనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరికి ఎట్టాగొట్టా మఠం చేరట. అక్కడి సేవకులు నిద్రలేపి వారి నుండి కుండల్లో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. అప్పుడు కొంచెం స్థిమితం వచ్చింది మనసులో, కొంచెం ఆలోచన స్టార్ట్ అయింది. అప్పుడు దాకా ఆలోచన లేదు, పాడు లేదు. ముందర మఠానికి చేరటమే గొప్ప. అంతవరకు బుద్ధి అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం వెసులుబాటు వచ్చేసింది. తీసుకున్నాడు, వచ్చేసానని ఒక ధైర్యం వచ్చేసింది. అప్పుడు స్వామి చెప్పింది గుర్తొచ్చింది, ఎందుకు పక్కలికి చూడొద్దన్నాడు. అప్పుడు మళ్ళీ వివేకం పనిచేయాల. ఎందుకు చూడొద్దన్నాడో మనం వెళ్ళిపోదాం గుడ్డిగా అనిపించలే. క్యూరియాసిటీ పెరిగిపోయింది. చూస్తే ఏమవుతుంది స్మరణ జయసాయి మాస్టర్ పోయింది. చూద్దాం వెళ్ళేటప్పుడంతా స్మరణ నిలిచింది. భయం వచ్చేటప్పుడు స్మరణ రాగలిగామని ధైర్యం కూడా వచ్చింది కదా. చూడొద్దన్నాడు. చూస్తే ఏమవుతుంది అసలు పక్కన. క్యూరియాసిటీ పెరిగింది. స్మరణ చేసుకుంటున్నాడు, చూడాలనిపిస్తుంది. స్మరణ పోయింది, చూద్దాం ఇంకా ఆపుకోలేకపోయాడు అనమాట. ఆపుకోలేకపోయి నెమ్మదిగా కూడి పక్కకు చూసాట. చూసేటప్పటికి పెద్ద తాచుపాంగ అనిపించిందిట. గురువాక్యం లేదు, చూడొద్దన్నది లేదు, ఇంకేం లేదు. ఇంకా భయం వేసేసింది ఇంకా విపరీతంగా. నెమ్మదిగా ఎడం పక్కకి జరిగి అమ్మో పక్కలు ఇటు చూశాడు. ఇంక బుర్ర పని చేయడం మానేసి. అటు కూడా ఒక పెద్ద పాము ఉంది. ఇంక అసలు బుర్ర పని చేయకుండా పరిగెత్తుకుంటూ ఎటు వెళ్తున్నాడో తెలియక అట్లా ఇష్టం వచ్చినట్టు అడవిలో వెళ్ళిపోయి ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తాడు. అతడు ఎటుపోతే అటు అంత వేగంగానే పాములకు తరుముకుంటూ వస్తున్నాయట. అతడు గుండెదడ బుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు. అప్పుడు ఇంకా దిక్కుతోచని పరిస్థితి వచ్చేదాకా స్మరణ కుదరలా. వద్దని పనిచేశాడు, భయపడ్డాడు, గందరగోళపడి ఎట్టబడితే అట్ట నడిచాడు. చివరికి ఎటుపోవాలో తెలియని పరిస్థితి వచ్చాక, ఇంక గతి లేని పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ శ్రీగురుడే గుర్తొచ్చాడు. ఎటుపోవాలో తెలియక తన పాముల బారి నుంచి రక్షించమని మనసులోనే శ్రీగురిని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి చక్కటి బాట చిక్కింది. కొద్దిసేపట్లోనే సంగమం దగ్గర రావి చెట్టు కింద స్వామి కూర్చుని ఉండటం కనిపించింది. వేల కొద్ది దీపాలతో స్వామి ఆ ప్రదేశం అంతా వెలిగిపోతూ ఉంది. అప్పుడు ఈయనకు అర్థమైంది, అది శ్రీగురుడు చేసిన లీలే, ఆయన దయవల్లే రాగలిగాము అని అర్థమైంది. అక్కడి నుంచి వేదఘోష వినిపిస్తుంది. ఆల్రెడీ వెలుగులతో నిండిపోయింది ఆయన కూర్చున్నటువంటి ప్రదేశం. అతని విశ్వాసం ఎంతటిదో
చెప్పి ఆయనకి ఎక్కినటువంటి ఆ ఎమోషనల్గా మనం భక్తి అనుకునేటటువంటి తీవ్రతని, అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని తగ్గించి బ్యాలెన్స్ని తీసుకొచ్చారు స్వామి. మనం అట్లా ఉద్రేకపడే సందర్భాల్లో మనది చాలా అల్పమైనటువంటి, అది టెంపరీ ఫేజ్ అని గుర్తుపెట్టుకొని మన పరిణతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేటప్పటికి, ఏం భయపడద్దు, నువ్వు భయపడుతున్నావు కదా అని రక్షించడానికి వీటన్నిటిని పంపించాను అని చెప్పి అప్పుడు కూడా శిష్యుని దూషించలా. నేను చూడొద్దంటే నువ్వు ఎందుకు చూసావు, అందుకే అటు ఇటు వెళ్ళిపోయావు, చెప్పిన మాట గురువు చెప్పింది వినక్కర్లేదా, ఏమనలా ఆయన. అంటే ఇతనికే అర్థమైంది అతని విశ్వాసం ఎంతటిదో, గురువు మాట ఎంతవరకు నిలబెట్టుకోగలడో. అందుకని ముందుగా ఆలోచించుకుని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకునుకోవాలి గురుసేవకి. కలి ప్రభావం వల్ల ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. శ్రీగురుడు గురించి అపప్రచారాలు కూడా వస్తాయట. అంటే సద్గురువుల గురించి ఎప్పుడు సద్గురువు ధర్మానికి నిలబడతాడు కదా, అందుకని చాలామందికి విరోధం అవుతాడు. డెఫినెట్గా అసూయ పరులకి అసూయ కలుగుతుంది ఆయన జ్ఞానానికి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన గురువులు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భక్తులను అక్కడికి పోనివ్వరు. ఎందుకని నిజమైన అగ్ని దగ్గరికి వెళ్తే ఈ డూప్లికేట్ లైట్ గురించి ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి దాని లక్షణం ఏంటి, ఎక్కడికి వెళ్ళనివ్వకపోవడం. నిజమైన సద్గురు దగ్గరికి వెళ్ళనివ్వకపోవడానికి, వెళ్తే వీళ్ళ యొక్క నిజస్వరం తెలుస్తుందేమోనన్నటువంటి, వీళ్ళ చేతగాంతనం తెలుస్తుందేమోనన్న భయంతో, కీర్తికాంక్షతో, ఇంద్రియ చాపల్యంతో ఏం చేస్తారంటే అపప్రచారాలు చేస్తారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చెలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. బాబా గురించి ఏమనుకున్నారు, పిచ్చోడు అనుకున్నారు. అతను వచ్చి కుస్తీలు పట్టాడు, ఆ గురుత్వం మీద ఈర్షపడ్డ వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గరికి వస్తే ఆయన దగ్గరే ఆయనకు వచ్చే దక్షిణ గురించి గవర్నమెంటే ఒక మనిషిని, అట్లా అన్ని నానా రకాలైనటువంటి చెత్త ఆయన చుట్టూ జరుగుతూ ఉంటుంది, ఆయనకి మాత్రం అంటదు. వెళ్ళి అది అందుకని ప్రశ్నలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. అది అపోహ నిజమా అనేది ఖచ్చితంగా తెలుసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఏ ప్రశ్నకైనా రెడీగానే ఉంటారు నిజమైనటువంటి సద్గురువులు. దొంగ గురువులు అసలు ప్రశ్నించే అవకాశం ఇవ్వరు. ఆల్రెడీ మనల్ని భయంలో, ఇన్సెక్యూరిటీలో అడిగితే ఏమవుతుందో లాగా, అడిగితే తప్పు, అడిగితే ఏమవుతుందో అసలు అంత అవకాశమే ఇవ్వరు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలం అవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలిగ్గా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయన ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్శిష్యుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకుని ఆయన ప్రసాదమే భోజనంగా, అందుకని మనం తినేదంతా ప్రసాదం అనే భావంతో తీసుకోవాలి. ఆయన ధ్యానమే జీవనంగా, మనం చేసేటటువంటి ప్రతి పనిని సేవగా మార్చుకుని ఆయన ధ్యాసతో నింపుకోవాలి. పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. ఎప్పుడు ఆయన గురించే వినడానికి ఇష్టపడుతూ ఉంటాడు, ఆయన గురించి స్మరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అవకాశం ఉన్నప్పుడల్లా గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దాన్ని ఎంత కష్టపడైనా సరే పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, నాకేం తెలీదు, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి, అప్పుడు స్థైర్యం చిక్కించుకుని మీ చెంతనే ఉంటానని వివేకం ఉదయించింది అతనికి. అంతకుముందు గురుభక్తుడని అనుకుంటూ ఉన్నాడు, ఇప్పుడు గురుభక్తి గురించి ఏం తెలియదు నాకు, అరే నేను ఉందనుకున్నంత భక్తి నాకు లేదే అని అర్థమైంది ఆయనకి. వచ్చి అప్పుడు నాకు గురుభక్తి గురించి చెప్పండి అని చెప్పాడు. అప్పుడు ఈయన ఇది గురువు గురించి ఆయన చెప్పింది చదువుకుందాం. ఎందుకంటే మనకి ఒకసారి
బాబాని మాషని ఇతరులని సేవించేటప్పుడు ఈ గురువు ఎంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు మన మనసు పవిత్రం అవుతుంది కనుక. దేవి గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయన్ని సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు. తపస్సు వల్ల అనుష్ఠానం వల్ల చాలా కాలానికి కానీ సిద్ధించింది సద్గురు సేవతో తొందరగా సిద్ధిస్తుందట. యథావిధిగా గురిని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. అందుకనే మనకి చాలాసార్లు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి భక్తులు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి ఒక మహాత్ముడు వచ్చాడు అనుకుందాం. వచ్చినప్పుడు వాళ్ళకొక నిష్ఠతో కూడుకున్నటువంటి ఒక రొటీన్ ఉంటుంది. అవన్నీ ఆయన దర్శనానికో ఆయన సేవకో ఫలించి ఆయన వచ్చాడన్న వివేకం ఉదయించదు. అందుకని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ పాటికి వాళ్ళు బోధ చేస్తూ ఉంటారు. వీళ్ళ పాటికి వీళ్ళు చేసుకుని కానీ దానికి వెళ్ళరు. నిజానికి ఏం చేయాలంటే వెళ్ళి అది వింటే వాళ్ళ సన్నిధిని అనుభవించినప్పుడు మళ్ళీ వచ్చి చేసుకున్నప్పుడు కొత్త అర్థంగాను ఇంకా పునీతవంతంగాను జరుగుతుంది ఈ దీక్ష. దీని ఫలితం అదని గుర్తించక వాళ్ళు ఉన్నప్పటికీ ఈ రొటీన్కిను దీనికి కట్టుబడి ఉంటాడనమాట. అందుకని ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఆధ్యాత్మికత. ఇట్లాగే చేయాలి ఇట్లాగే అనేది కాదు. దీనికంటే విలువైంది ఆధ్యాత్మికంగా దొరికినప్పుడు దానికి ప్రయారిటీ ఇవ్వాలి. సద్గురుకి ఎప్పుడూ ప్రయారిటీ ఇవ్వాలి. సద్గురు సేవ వీటన్నిటికంటే ఉత్తమమైంది అది చెప్తున్నారు. పూర్వం త్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి అదే త్వష్ట వృత్తాంతం వస్తుందన్నమాట. చిన్నప్పుడే గురువు దగ్గరికి పంపిస్తాడనమాట. పంపిస్తే గురువుగారికి దక్షిణ ఇవ్వాలనుకుంటారు. అప్పుడు అందరూ కుటీరం నిర్మించమని అడుగుతారు. దాంట్లో కావాల్సిన అక్కడ గురువు గురుపత్ని గురుపుత్రులు కూడా ఎంతటి వాళ్ళు నిజంగా జ్ఞానవంతులు అవునో కాదో మనకు తెలియదు, కానీ ఇతని పట్ల జ్ఞానవంతులు. ఎందుకని ఇతను సంపూర్ణమైనటువంటి భావనతో చూస్తున్నాడు కనుక. అందుకని వాళ్ళ ద్వారా పనిచేసేది కూడా గురుబోధే గురు లీలే వస్తూ ఉంటుంది. కానీ ఈ వృత్తాంతంలో మహాత్ముడైనటువంటి ఋషి దగ్గర అతను త్వష్ట సేవించుకుంటూ ఉన్నాడు కనుక ఆయన లీడ్ చేస్తున్నాడు ఆ ఫ్యామిలీని అంతా. శిష్యుల్నే అలా తీర్చిదిద్దగలవాడు. పిల్లల్ని భార్యని ఎంత ధర్మబద్ధంగా ఉంటే కదా ధర్మబద్ధంగా నడిచేది అక్కడ. అది చాలా జాగ్రత్తగా చూసుకుని గురుపుత్రుడిని వీళ్ళందరిని అడుగుతాడు, ఏం కావాలి మీకు? గురువుగారు చెప్పింది ఒక్కటే చేసుకుని రాడు. చేసుకుని వచ్చి అప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అడిగినవన్నీ ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సద్గురువే మళ్ళీ దర్శనమిచ్చి అతను ఎలా తీర్చుకోవాలో చెప్తాడు. వివిధ రూపాల్లో కనిపించి అలా ఇదంతా వస్తుంది. కాశీయాత్ర విధానము ఇదంతా వస్తుంది. అప్పుడు దీంట్లో వస్తుంది, ఇది భావగర్భితమైన కథ. వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరము. చిత్ర విచిత్రము నామరూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపం అన్న దృఢభావనయే గురుపత్నిక కోరిన రవిక. యమనియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు. ఇలా బాహ్యాభ్యంతరాలతో పరిశుద్ధమనర్చబడిన అవయవ ధాతుయుక్తమైన మానవదేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇవన్నీ ఈశ్వరానుగ్రహం సద్గురుసేవ వలన కలుగుతాయి. దృఢనిష్టతో గురుసేవ చేయటం వలన తాను కోరకున్న త్వష్టకు బ్రహ్మపదం లభించింది అని రాస్తారు. అదంతా గురుభక్తి యొక్క ప్రాశస్త్యాన్ని వివరించిన తర్వాత సాయం దేవుడికి అప్పుడు అర్థమై అక్కడ అందులో భాగంగా కాశీకి వెళ్తాడు త్వష్ట. ఆ కథ స్వామి వివరించినప్పుడు ఇతనికి కూడా కాశీ దర్శనం అవుతుంది. అరే మీతో పాటు నేను కాశీ దర్శించినట్లుగా అయింది, మీరు చెప్తుంటే వింటుంటే నాకు అంతటి అనుభూతి కలిగింది అని చెప్పి, మీరు సామాన్యులు కాదు సాక్షాత్ విశ్వేశ్వరుడే అని సాయం దేవుడిని కీర్తిస్తాడు. ఆ తర్వాత స్వగ్రామానికి వెళ్ళి భార్య బిడ్డలు తీసుకుని గంధర్వపురం వస్తాడు అతను. అప్పుడు స్వామి అనంత పద్మనాభ వ్రతం చేసుకోమని చెప్తారు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత. మీరే ఉన్నారు కదా ఇంకొక వ్రతం ఎందుకని మళ్ళీ ఈయన కూడా అంటాడు. అన్నప్పుడు కాదు మీ పూర్వులు కూడా ఈ వ్రతం చేశారు కనుక నువ్వు కూడా అది చేయాలి అంటే ఆయనకి అది మంచిది, అందుకని అది చెప్తారు. ఎలా చేయాలి ఏంటి అంతా కూడా చెప్తారు అన్నమాట.
తర్వాత మనం ఆఖరి రోజు పారాయణకి చేరాము. రేపు చేసుకుందాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఇవాళ మాస్టర్ గారితో నాకు జరిగినటువంటి ఒక అనుభూతిని మీతో పంచుకుంటాను. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మాస్టర్ గారు ఏం చేసేవారంటే, నాకు అర్థమైనా కాకపోయినా నాకు అర్థమైనా కాకపోయినా ఖాళీ ఉన్నప్పుడల్లా మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. ఏదో ఒక విషయం చెప్తూ ప్రశ్నలు వేస్తూ నన్ను ఆలోచింపజేస్తూ దాని గురించి మళ్ళీ వివరిస్తూ. నాకు 12 సంవత్సరాలు, అప్పుడు 10-12 సంవత్సరాలు. మాస్టర్ సమాజ్ చెందేటప్పుడు నాకు 12 సంవత్సరాలు. చెప్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉండేది. నాకు బాగా మాస్టర్ గారితోనే ఎక్కువ చనువు. ఆయనతో తిరుగుతూ ఉండేదాన్ని, ఆయనతో ఊర్లకు కూడా వచ్చేసేదాన్ని, ఆయన దగ్గరే పడుకునేదాన్ని. చాలాసార్లు ఆయనే భోజనం పెట్టడం అట్లాంటివన్నీ చేస్తూ ఎప్పుడు అవకాశం ఉన్నా సరే ఏదో ఒకటి ఆలోచింపచేసే విషయం చెప్తూ ఉండేవారు. అలాగే మహాత్ముల గురించి, మామూలుగా ఇట్లాంటి ప్రశ్నల గురించి, వీటన్నిటి గురించి కూడా చెప్తూ ఉండేవారు. చెప్తూ ఉన్న సందర్భంలో ఒకసారి మాస్టర్ గారిని వాకింగ్ చేయమని చెప్పారు. కొన్ని రోజులు ఆయనకి నడుము నొప్పి వచ్చినప్పుడు డాక్టర్లు చేయమంటే ఇద్దరం మేడ మీద వాకింగ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటంటే, చిన్నప్పుడు నేను ఒంగోలులో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మామూలుగా అమ్మగారు వాళ్ళ పద్ధతి అమ్మగారి పద్ధతే ఏంటంటే మాకు కొంత పాకెట్ మనీ ఫస్ట్ నుంచి కూడా ఇచ్చేవారు. 5 రూపాయలు 10 రూపాయలు అలాగా. జనరల్గా నేను ఖర్చు పెట్టేదాన్ని కాదు. నాకు ఏ పర్సులో పెట్టారో అందులోనే ఉంటూ ఉండేది. అమ్మగారు రోజు చెక్ చేసేవారు. అది అయిపోయింది అంటే మళ్ళీ పెట్టేవారు. ఎలా ఖర్చు పెట్టావు ఏంటి అడిగేవారు కాదు. సాధారణంగా ఖర్చు పెట్టేదాన్ని కాదు. కానీ నాకు ఒక అలవాటు ఏంటంటే, ఇంటర్వెల్ కొడతారు కదా, అప్పుడు ఫ్రెండ్స్ అందరూ గేట్ దగ్గరికి వెళ్ళేవారు. రామకృష్ణ మిషన్ స్కూల్లో చదివేదాన్ని నేను ఒంగోలులో. వెళ్తూ ఉంటే అక్కడ ఒక ముసలావిడ ఉండేది. ఆవిడ ఒక గుడ్డపరుచుకుని తేగలు, రేగిపళ్ళు ఇట్లాంటివన్నీ, చెరుకు ముక్కలు, శనగలు ఇట్లాంటివన్నీ అమ్ముతూ ఉండేది. ఒక ఐస్ క్రీమ్ బండి వాడు వచ్చేవాడు. అందరు కొనుక్కునేవాళ్ళు. నేను అందరితో పాటు వెళ్ళేదాన్ని, అందరితో పాటు వచ్చేదాన్ని. కానీ నాకు పెద్దగా కొనుక్కోవాలనిపించేది కాదు, కొనుక్కునేదాన్ని కాదు. కానీ డబ్బులు మాత్రం తీసుకెళ్ళేదాన్ని. వీళ్ళకి ఎవరికైనా తక్కువ పడితే ఇచ్చేదాన్ని, లేదా ఒక్కొక్కసారి సరదా పుడితే అందరికి కలిసి కొనుక్కునేవాళ్ళం. అట్లా ఉంటుండేది. అట్లా ఉంటున్న సందర్భంలో ఏమైందంటే, స్కూల్ దగ్గర ఒక అతను బాగా చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఒకతను ఆ టైంలో కనిపించేవాడు. పొద్దుగుక్కులు కూడా ఉండేవాడు కాదు. అతను డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేవాడు. చెయ్యి చాపి కెన్ యూ గివ్ మీ 2 రూపీస్ అని ఇంగ్లీష్లో అడిగేవాడు అనమాట. ఒంగోలులో ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే అసలు లేదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న పుస్తకాలే ఇంగ్లీష్లో ఉంటాయి. టీచర్లు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నోట్స్ మటుకు ఇంగ్లీష్లో ఇస్తారు. మనం ఇంగ్లీష్వి చదువుకుని ఇంగ్లీష్లో ఆన్సర్లు రాయాలి, అంతవరకే. ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళని మేము చూడటమే విచిత్రం అసలు ఒంగోలులో. అతను వచ్చి మంచి పాలిష్డ్ ఇంగ్లీష్లో కెన్ యూ గివ్ మీ 2 రూపీస్ ప్లీజ్ అంటుండేవాడు. సరే, నేను నా దగ్గర ఉంటుండేవి, ఇస్తూనే ఉండేదాన్ని. అలా నేను అక్కడ 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాను. దాదాపు అన్ని సంవత్సరాలు అడపాదడపా ఇది జరుగుతూనే ఉండేది. నా స్నేహితులందరూ కూడా నన్ను ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు. అతనేంటి వచ్చి నిన్నే అడుగుతాడు, ఎవరిని అడగడేంటి అంటే ఏమో అనేదాన్ని. నేను ఇస్తూ ఉండేదాన్ని. అసలు ఆయన మహాత్ముడని కానీ అట్లా కూడా నాకేం భావన లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అతను అడిగాడు, నేను ఇచ్చేసాను, అంతే ఉండేది. సో అట్లా జరుగుతూ ఉండిందనమాట. తర్వాత అక్కడి నుంచి మేము సంతపేట నుంచి లాయర్పేట వచ్చేసాం సుబ్బలక్ష్మి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి. అక్కడ ఉండగా మాస్టర్ గారు నేను మేడ మీద పొద్దున వాకింగ్ చేస్తూ ఉన్నాం. ఇంకా స్కూల్కి వెళ్ళే సమయం అవ్వాల. ఆ లోపలే నడుస్తూ ఉన్నప్పుడు ఒక చర్చ వచ్చిందనమాట. వచ్చి మహాత్ములు ఎక్కడ మనం ఉంటే అక్కడ మనల్ని కరుణిస్తారు. వాళ్ళకి ఒక ఇప్పుడే అక్కడికి వెళ్తేనే కనిపిస్తారని కానీ ఇక్కడే ఉంటేనే జరుగుతారని లేదు. వాళ్ళ కృప మన ప్రార్థన కలిసినప్పుడు
జరుగుతుంది అని అన్నారనమాట. అంటే నేను వెంటనే అన్నాను, ఇప్పుడు ఇక్కడ కూడా కనిపించగలరా? వెంటనే చూస్తావా చూస్తావా అన్నారు. చూస్తాను అని అన్నాను. అనేటప్పటికి మేము మేడ మీద తిరుగుతున్నాం కదా, కిందకి చూడు అని అన్నారు. కిందకి చూసేటప్పుడు గేట్ దగ్గర ఈ వ్యక్తి నిలబడి ఉన్నారు. నిలబడి ఉండి పైకి నా వైపు చూసి, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 2 రూపీస్ అని అన్నారు. పైకి మేడ మీదకి వాకింగ్కి మనం ఎందుకు తీసుకెళ్తాం? డబ్బులు తీసుకెళ్ళంగా. మాస్టర్ గారు పంచి ఇలా కట్టుకుని ఉంటారు కదా, అందులోంచి ఇలా తీసి 2 రూపీస్ బిళ్ళ నా చేతికి ఇచ్చారు. అది తీసుకొచ్చి నేను ఆయనకి ఇచ్చి నమస్కారం చేసుకోమన్నాను. నమస్కారం చేసుకున్నారు. ఆయన అట్లా నడిచి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఎప్పుడూ ఆయన చూడలేదు. వెళ్ళి మాస్టర్ గారికి చెప్పాను. అది మాస్టర్ గారి దగ్గర అనుభవం జరిగింది. జై సాయి మాస్టర్. అమ్మగారి దగ్గర ఇంకొక అనుభవం ఏంటంటే, నేను కాలేజీ వివాహం జరిగిన తర్వాత నేను MBA చదువుకున్నాను. చదువుకున్న సందర్భంలో మామూలుగా ఎలా ఉంటారు కాలేజీలో, నేను ఎప్పుడు ఎవరికి కూడా మాస్టారి అమ్మాయినని అసలు చెప్పేదాన్ని కాదు. ఎందుకనంటే వాళ్ళ రకరకాలుగా ఉంటారు కదా, భక్తిగా అయితే ఉండరు ఎవరు. సో ప్రత్యేకించి నేను చెప్పేదాన్ని కాదు. కానీ ఏం జరిగిందంటే, లాస్ట్ సెమిస్టర్కి వచ్చే టైంకి కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. పెళ్ళిళ్ళకి చూస్తున్నారు, కుదరట్లేదు, ఇట్లాంటివి కొన్ని వస్తున్న సందర్భంలో ఏమైందంటే, నేను కొంతమందికి గురుచరిత్ర లీలామృతం అప్పటికి కొద్దిగా తెలిసింది, ఇవ్వటం జరిగింది. పారాయణ చేసుకున్నప్పుడు ఏమైందంటే, అదే టైంలో మేము షిరిడి వెళ్ళే అవకాశం వచ్చింది. సరే నేను అనుకున్నాను, నాతో పరిచయం అంటూ ఏర్పడింది అందరికీ గ్రంథాలని పరిచయం చేసే పరిస్థితి రాలేదు. కాబట్టి నేనేమనుకున్నానంటే, వీళ్ళందరికీ ఏదైనా ప్రసాదంగా తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను అది అమ్మగారితో కూడా చెప్పాను, ఇట్లా అనుకుంటున్నానమ్మా అని. మన్నాడు వెళ్ళంగానే ఇట్లా నేను షిరిడి వెళ్తున్నాను, ప్రిపరేషన్ హాలిడేస్కి జస్ట్ ముందర అనమాట. అంటే నేను రావటం ఇంకొక 4-5 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేస్తారా, తర్వాత పరీక్షలు రాసేస్తా, అందరం విడిపోతాం. అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు నేను అమ్మతో అన్నాను, సరే తప్పకుండా ఇవ్వు, ఏముంది మంచిదే వాళ్ళకి అని అన్నారు. అన్న తర్వాత సరే వెళ్ళంగానే ఇట్లా నేను షిరిడి వెళ్తున్నానని చెప్పాను. చెప్పంగానే అందరూ ఏమన్నారు, మాకు ఏదైనా తీసుకొస్తావా అక్కడి నుంచి, ఎటు విడిపోతాం కదా అని వాళ్ళంతటి వాళ్ళే అన్నారనమాట. సరే తీసుకొస్తాను అని అన్నాను అనమాట. ఊది తెస్తావా అని అడిగారు. అసలు ఊది తీసుకొస్తాను అక్కడి నుంచి అని అన్నాను. అన్న తర్వాత నేను శ్రీకాంత్ గారు ఇద్దరం కలిసి షిరిడి వెళ్ళాం. షిరిడి వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేయాలనుకున్నప్పుడు మేము పారాయణ పెట్టుకున్నాం, కాసేపు ద్వారకామాయిలో కూర్చున్నాం. ఇంకా మరి దాదాపుగా మా క్లాస్లో అందరినీ కలుపుకుంటే దాదాపుగా ఒక 100 ప్యాకెట్లు ఊది కావాలి. 100 ప్యాకెట్లు ఊది కావాలి. సరే మాకేం తెలియదుగా వెళ్ళాము, అడిగాము. ఊది మనం దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు ఊది ప్యాకెట్లు ఇస్తాడు, మాకు ఎక్కువ కావాలండి అంటే, మీరు ఆఫీస్లో అడగండి అని అన్నారు. సరే వెళ్ళి ఆఫీస్లో అడిగితే అంతంత ఇవ్వట్లేదు, ఇప్పుడు మనిషికి ఒకటే ఇస్తాము అన్నారు. అప్పుడు ఈయన అన్నారు, అయితే ఏం చేద్దాం, అన్నిసార్లు వెళ్దాం, చెరొకటి వస్తుంది కదా, అన్నిసార్లు దర్శనానికి వెళ్దాం, అన్నిసార్లు క్యూలో నించుందాం అనుకుని ఒక 2-3 సార్లు తిరిగేటప్పటికి వాడు గుర్తుపట్టి ఇందా తీసుకున్నావు కదా ఇప్పుడు ఎందుకని అనుకున్నారు. సరే ఈయన అన్నారు, నువ్వేం బాధపడకు, వచ్చాయి కదా అసలంతూ ప్యాకెట్లు, ఇంటికి వెళ్ళి మామూలు అక్కడ లోకల్గా దొరికే మందిరాల్లో ఊది తెచ్చేసుకుని ఇది అందులో కలిపి ప్యాకెట్లు కట్టించేద్దు కానీలే అని అన్నారు. వాళ్ళకి ప్రసాదంగా మేము ఒక బాబా ఫోటో, బాబా దారం అంటే క్రేజ్ స్టూడెంట్స్కి, మీకు తెలిసే ఉంటుంది. సో అదొకటి, కొంచెం ప్రసాదము, ఈ ఊది ప్యాకెట్, ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్లో పెట్టి ఇవ్వాలని నాకు అనిపించింది. సో కాబట్టి అవన్నీ కొనేసాం ఆల్రెడీ. ఇదొక్కటి తీరవలసి ఉందన్నమాట. ఉన్నప్పుడు ఏమైందంటే, మేము ఈ మాట అనుకున్నాం, వెళ్ళి పారాయణ చేసుకోవడం మొదలుపెట్టంగానే పక్కనే ఒక అతను తెలుగు పుస్తకం గ్రంథం పారాయణ చేస్తున్న అతన్ని ఈయన మామూలుగా ఏకాహం ఏదో పెట్టుకున్నారు. జనరల్గా అట్లాంటప్పుడు మనం ఎవరితో ఎక్కువ మాట్లాడం. మధ్యలో బ్రేక్ కోసం ఏమన్నారంటే, బాబు నువ్వు కూడా తెలుగు అతనివేనా అని అన్నారు.
అనగానే ఇంకా అతను చెప్పడం మొదలుపెట్టాడు. నేను తెలుగు అతన్నేనండి, నాకు ఇట్లా ఫ్యామిలీలో కష్టాలు వచ్చాయండి, కాబట్టి నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసానండి, నేను ఇక్కడే ఉంటున్నానండి, ఇక్కడ ప్రసాదమే తింటూ ఉంటానండి, ఇప్పటికి నేను వచ్చి 2 ఏళ్ళు అయిందండి, ఇక్కడే ఉంటూ ఉంటాను, ఇక్కడే ఈ ప్రసాదం తీసుకుంటుంటాను, ఇక్కడ పారాయణ చేసుకుంటూ ఉంటానండి అని ఎంతసేపు చెప్పాడంటే అతను దాదాపు 1.5 అవర్ 2 అవర్స్ మాట్లాడుతూనే ఉన్నాడు అతను. అప్పుడు అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము అనుకున్నాం, మాకు పారాయణ లేట్ అయిపోయింది. మేము అనుకున్నాం, అమ్మో అసలు ఎవరిని కదిలించకూడదు, మనం వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోవాలి, రేపటి నుంచి జాగ్రత్తగా ఉందాం అనుకున్నాము. వచ్చేసాము. మన్నాడు మళ్ళీ మేము సమాధి మందిరం దగ్గరికి వెళ్ళి ముందరే డిసైడ్ అయ్యాము, అసలు ఎవరిని పలకరించద్దు, సాయంత్రం ట్రైన్కి మేము వెళ్ళిపోవాలి, వెనక్కి వచ్చేయాలి. అందుకని మన పారాయణలు కూడా అవ్వాలి కదా, మనం ఎవరితో మాట్లాడద్దు, మనం ఫినిష్ చేసేసుకుని వెళ్దాం అని అనుకుని ఆ వెనకాల స్టేజ్ ఉంటుంది కదండి, దాని మీదకి ఎక్కుతుంటే ఇట్లా తలెత్తేటప్పటికి ఆ అబ్బాయి ఉన్నాడు అక్కడ. సరే మేమేం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత అతను ఉండి, మీరు ఏమి అనుకోకపోతే, మీ పారాయణ డిస్టర్బ్ అవ్వదు అనుకోకపోతే నేను ఒక మాట చెప్తానండి అని అన్నాడు. అని పొద్దున్నుంచి ఇంకేం చేస్తాం, వింటాం కదా, పొద్దున్నుంచి మీరు వస్తారేమో అని చూస్తున్నానండి, మీరేమో ఎక్కడా కనిపించలేదు, ఇప్పుడు కనిపించారు. ఏంటి అంటే నేను అసలు ఏ డబ్బులు తెచ్చుకోకుండా ఇక్కడికి వచ్చాను, కాబట్టి నాకు ఏ రోగం వచ్చినా ఏం చేసినా ఏదైనా మాకు బాబా ఊది, నాకు నా చుట్టుపక్కల మామూలుగా అడుక్కునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకైనా అదే ఇస్తాను, నేనైనా అదే తీసుకుని కళ్ళు మూసుకుని పడుకుంటూ ఉంటానండి. అందుకని నాకు అదే కదా గతి, అందుకే నేను ఇంతకాలం నుంచి ఆ ఊది కలెక్ట్ చేస్తూ నేను ఒక బాక్స్లో పెట్టుకుని ఉంచుకున్నా. అది నిన్న మిమ్మల్ని చూసి వెళ్ళిన తర్వాత నుంచి మీకు ఇచ్చేయాలని నాకు తీవ్రమైన తపన కలిగింది. అందుకని మీరు కనిపిస్తే ఇద్దామని నేను చూస్తూ ఉన్నానని ఇంత డబ్బా నిండుగా అన్నమాట తీసి మా చేతిలో పెట్టాడు. అది ఈ మధ్యలో ఏం జరిగిందంటే, మేము అమ్మగారు రోజు ఫోన్ చేస్తూ ఉంటారు మాకు, ఇలా దొరకటం ఇదంతా చెప్పామన్నమాట. చెప్తే ఏం పర్వాలేదు బాబా చూస్తారులే, ఏం పర్వాలేదు, నీ సంకల్పం మంచిది కదా అని అమ్మగారు చాలా క్యాజువల్గా అన్నారు. ఇప్పుడు తిరిగి ఆలోచించుకుంటే అనిపిస్తుంది అనమాట, వాళ్ళందరూ కలిసి మన సత్సంకల్పాన్ని దాన్ని చేశారు. అమ్మగారు తిరిగి వచ్చాక సమారాధన కూడా చేయించారు. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. అప్పుడు తీసుకొచ్చినటువంటి ఊది పొట్లాలు మా కాలేజీలో సరిపోవడమే కాక మాకు హైదరాబాద్ సత్సంగ సభ్యులందరికీ కూడా వచ్చి అందరం కలిసి తర్వాత చక్కగా సమారాధన చేసుకుని అమ్మగారి దయ వల్ల అది ఆ సత్సంకల్పం వాళ్ళందరూ కలిసి పూర్తి చేశారనమాట. జై సాయి మాస్టర్. గురు మహిమా అపార మహిమా, గురు మహిమా అపార
भरद्वाज सद्गुरु गुरु महिमा अपार महिमा गुरु महिमा भरद्वाज सद्गुरु गुरु महिमा अपार महिमा गुरु महिमा भरद्वाज सद्गुरु गुरु महिमा अपार महिमा गुरु महिमा भरद्वाज सद्गुरु गुरु महिमा
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्मा सहिता भरद्वाज महाराज की